కంప్యూటర్ నెట్వర్క్స్లో ఫస్ట్ చాప్టర్ చూద్దాం. అన్ని టోటల్ ఇన్ వన్ చాప్టర్ కంప్లీట్ వీడియో. ఓకేనా? ఇది వాట్ ఈస్ కంప్యూటర్ నెట్వర్క్? అసలు కంప్యూటర్ నెట్వర్క్ అంటే ఏంటిది? కంప్యూటర్ నెట్వర్క్ ఈజ్ ఎ టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ విచ్ అలౌస్ అటానమస్ డిజిటల్ డివైజెస్ టు ఎక్స్చేంజ్ డేటా బిట్వీన్ ఈచ్ అదర్. ఇది ఒక టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ అనమాట. ఏం చేస్తుందంటే ఏదైతే డిజిటల్ డివైజెస్ వాటిని నోట్స్ అంటాం. ఇప్పటి నుంచి మనం నోట్స్ అంటే మీరు ఏమనుకోండి, ఇప్పుడు డివైజెస్ లైక్ కంప్యూటర్ అన్న ప్రింటర్ అన్న అవన్నీ నోట్స్ కిందకే వస్తాయి. ఓకేనా? ఈ నోట్స్ మిడిల్లో డాటా ఎక్స్చేంజ్ అవుతుంది, రైట్? ఆ రెండు, ఇది ఒక నోడ్ అనుకున్నాం, నోడ్ 1, ఇది ఒక నోడ్ 2. నోట్స్ మేబీ ప్రింటర్ అని కావచ్చు, కంప్యూటర్ ఏదైనా పెట్టుకో. సో ఈ రెండు నోట్స్ మిడిల్లో ఎక్స్చేంజ్ ఆఫ్ డాటా. ఇప్పుడు ప్రింట్ చేయాలంటే ఒక దాన్ని జిరాక్స్ చేసి, సో దట్ నువ్వు దాన్ని కంప్యూటర్లో పెడితే ఆ డివైస్ డాటా అంటే ప్రింటర్ ప్రింట్ చేస్తుంది. సో డాటా అనేది ఎక్స్చేంజ్ అవుతుంది ఒక నోడ్ నుంచి ఇంకో నోడ్. సో ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ డాటా ఇప్పుడు అది కంప్యూటర్ నుంచి ప్రింటర్కి వైర్ నుంచి కనెక్ట్ అయింది. సో మేబీ వైర్లెస్ అన్న కావచ్చు, వైర్తోనన్నా కావచ్చు, వైర్లెస్ అన్న కావచ్చు, వైర్లెస్ కూడా కావచ్చు. సో ఎయిట్ ఎక్స్చేంజ్ ఆఫ్ డాటా బిట్వీన్ టూ నోడ్స్ మేబీ యూజింగ్ వైర్ ఆర్ వైర్లెస్ నెట్వర్క్, దాన్నే కంప్యూటర్ నెట్వర్క్ అంటారు. ఓకేనా? ఇప్పుడు ఇంకోసారి చదువుతా చూడండి. కంప్యూటర్ నెట్వర్క్ ఇస్తే టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ విచ్ అలౌస్ అటానమస్ డివైజెస్. ఇది ఏం చేస్తుందంటే అలౌస్ దేనికి, ఏవైతే నోట్స్ చెప్పానో నేను దేనికి వెళ్ళిపోయేస్తుంది, ఎక్స్చేంజ్ ఆఫ్ డాటా బిట్వీన్ ఆ రెండు నోట్స్ మిడిల్ ఎక్స్చేంజ్ ఆఫ్ డాటాకి వెళ్ళిపోతుంది. యూజింగ్ ఎట్లంట, వైడ్ అన్న కావచ్చు, మేబీ వైర్లెస్ కనెక్షన్ అన్న కావచ్చు. టు షేడ్ దాని యొక్క హార్డ్వేర్ సాఫ్ట్వేర్ వాడి అది డాటా అనేది కమ్యూనికేషన్ చేసుకుంటుంది. ఇంటర్ కనెక్టెడ్ బై ఏ సింగిల్ టెక్నాలజీ. ఇదంటే ఎట్లా కనెక్ట్ అయ్యి ఇంటర్ కనెక్టెడ్ బై ప్రింటర్ కానీ కంప్యూటర్ కానీ ఎట్లా, యూజింగ్ ఏ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్. సో అవన్నీ ఒక ఇంటర్ కనెక్టెడ్ బై ఏ సింగిల్ నెట్వర్క్తోని ఇంటర్ కనెక్టెడ్ ఉంటుంది, సింగిల్ టెక్నాలజీ. అట్ మై ఎగ్జాంపుల్ ఇంటర్నెట్. సో కంప్యూటర్ నెట్వర్క్ అంటే అర్థమైనా ఎక్స్చేంజ్ ఆఫ్ డేటా బిట్వీన్ టూ నోడ్స్ మేబీ యూజింగ్ వైడ్ ఆర్ వైర్లెస్ నెట్వర్క్. ఓకేనా? ఇంతే, సింపుల్. ఇది ఒక టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ అని చెప్పేసి సరిపోతుంది. ఇప్పుడు కంప్యూటర్ నెట్వర్క్ యొక్క గోల్స్ ఏంటి అంటే ఫెసిలేటింగ్ కమ్యూనికేషన్. మంచి కమ్యూనికేషన్ ఎలాంటివి అంటే అది వీడియో కాన్ఫరెన్స్ సపోర్ట్ చేయాలి, ఈమెయిల్స్ ఉండాలి, ఇన్స్టెంట్ మెసేజ్ చేయాలి. ఇప్పుడు నేను వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో నీకు ఆయన పెట్టినాకనే ఇన్స్టెంట్గా నీ ఫోన్లో కూడా ఆయన చేయాలి. ఒక 1 hour డిలే అయిన అనుకో, ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ కంప్యూటర్ నెట్వర్క్ అనమాట. సో ఇన్స్టెంట్గా మెసేజ్ ఉండాలి, ఈమెయిల్స్ ఉండాలి, వీడియో కూడా అలౌ చేయాలి, వీడియో కాన్ఫరెన్స్. ఆ కంప్యూటర్ నెట్వర్క్ అనేది అప్పుడే ఒక మంచి కంప్యూటర్ నెట్వర్క్ అని చెప్పచ్చు. ఈ కంప్యూటర్ నెట్వర్క్ గోల్స్ అదేమి ప్రొవైడ్ చేయాలి. ఇంకా రిసోర్స్ షేరింగ్ అలౌస్ యూజర్ టు షేర్ హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్ రిసోర్సెస్, ఎనేబుల్స్ ప్రింటర్ షేరింగ్, ఫైల్ షేరింగ్. ఇట్లా రిసోర్సెస్ని షేర్ చేసుకునే ఫ్యూచర్ అదొక గోల్ కూడా ఉండాలి. లైక్ ఇప్పుడు ఫైల్ షేర్ చేసుకోవాలా ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి, అలా ప్రింటర్ షేరింగ్, అలా ప్రింట్స్. నెక్స్ట్ డేటా స్టోరేజ్ అండ్ యాక్సెస్. ఎట్లుండాలంటే ఇన్ ఎవ్రీ డేటా బ్యాకప్ అండ్ స్టోరేజ్, పక్క బ్యాకప్ ఉండాలి, ఇంకా రికవరీ కూడా హెల్ప్ కావాలి. కాస్ట్ ఎఫిషియెంట్గా ఉండాలి. రెడ్యూసెస్ కాస్ట్ బై షేరింగ్ రిసోర్సెస్, అవాయిడింగ్ డూప్లికేషన్ ఆఫ్. ఇక నీకు మళ్ళీ హార్డ్వేర్స్, ఒక హార్డ్వేర్ ఉండి ఒక సాఫ్ట్వేర్ ఉంది, మళ్ళీ ఇంకో సాఫ్ట్వేర్ కొనాల్సిన అవసరం లేకుండా అట్లా షేరింగ్ రిసోర్సెస్ ప్రొవైడ్ చేసి కాస్ట్ అనేది తగ్గించాలి. తర్వాత రిలయబిలిటీ అండ్ రిడెండెన్సీ, ఎన్హాన్స్ రిలయబిలిటీ టు ఆల్టర్నేటివ్ పార్ట్స్. ఇప్పుడు రిలయబిలిటీ అండ్ రిడెండెన్సీ ఉంటుంది. సో ఈ రిలయబిలిటీ ఎలా తీసుకుంటుంది అంటే, ఎట్లా అచీవ్ చేస్తుంది అంటే ఆల్టర్నేటివ్ పార్ట్స్ని సెలెక్ట్ చేసుకుంటూ రిలయబిలిటీ అచీవ్ చేస్తుంది. అలానే రిడెండెంట్ సిస్టమ్ ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్స్. ఎప్పుడైనా ఫెయిల్యూర్ అయినప్పుడు రిడెండెంట్ ఆల్టర్నేటివ్ పార్ట్, సపోజ్ ఒక డివైస్ అనేది ఫెయిల్యూర్ అయింది, సో అది ఆపకుండా ఆల్టర్నేటివ్ పార్ట్ తీసుకొని దాన్ని రన్ అవుతూ ఉంటుంది ఆ నెట్వర్క్. ఓకే? ఇట్లా ఇవన్నీ వీటి యొక్క గోల్స్, కంప్యూటర్ నెట్వర్క్ యొక్క గోల్స్. ఫెసిలిటీ కమ్యూనికేషన్, మంచి కమ్యూనికేషన్, రిసోర్స్ షేరింగ్ ఉండాలి, డేటా స్టోరేజ్ అండ్ యాక్సెస్, కాస్ట్ ఎఫిషియన్స్, రిలయబిలిటీ అండ్ రిడెండెన్సీ. ఓకేనా? ఇప్పుడు అప్లికేషన్స్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్ చూద్దాం. ఇది చాలా ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తారు. లైక్ ఇప్పుడు బిజినెస్ అండ్ కామర్స్లో, ఇప్పుడు కామర్స్ కానీ, ఆన్లైన్ బ్యాంకింగ్, స్టాక్ ట్రేడింగ్, స్టాక్ ట్రేడింగ్ కానీ, ఇవన్నిట్లో కంప్యూటర్ నెట్వర్క్ అనేది ఉంటుంది. ఎడ్యుకేషన్స్లో ఇప్పుడు మనం ఆన్లైన్ క్లాసెస్ వింటలేము, జూమ్లో, గూగుల్ క్లాస్ రూమ్, అవన్నీ కంప్యూటర్ నెట్వర్క్. నెక్స్ట్ హెల్త్ కేర్లో మెడిసిన్. నువ్వు ఫోన్ చేయగానే డెలివరీ చెప్పాగానే రప్పన రాదు, అది నువ్వు ఫోన్ చేసి చెప్తున్నావు కదా. సో ఇక్కడ ఫోన్ చేసినాకనే అక్కడ పోతుంది కదా వాడి దగ్గరికి డాటా పోయి, వాడు చెప్పినాకనే నాకు ఫోన్లో నువ్వు ఆర్డర్ పెట్టాకనే వాడి దగ్గర పోయి రప్పని తీసుకొస్తున్నావు. సో ఈ కంప్యూటర్ నెట్వర్క్ వల్ల అవుతుంది. సో హెల్త్ కేర్లో
మెడిసిన్ ఆటోమేటిక్గా తీసుకొస్తుంది. గవర్నమెంట్ సర్వీస్ ఇప్పుడు ఆధార్ కార్డ్ నువ్వు అప్డేట్, నీ పేరుని అప్డేట్ చేయాలనుకున్నా, నీ ఏజ్ని, సో నువ్వు పబ్లిక్ సర్వీస్ మీ సేవకు పోయి అప్డేట్ చేసుకుంటావు. సో గవర్నమెంట్ సర్వీసెస్ కూడా ఏవైతే పబ్లిక్ ఆన్లైన్ సర్వీసెస్ ఉంటాయో ఆన్లైన్లో వెళ్ళిపోతుంది. ఎంటర్టైన్మెంట్ నువ్వు చూస్తున్నావు ఇప్పుడు ఓటీటీస్ వాడు ఎక్కడో అప్లోడ్ చేస్తావు, నువ్వు ఇక్కడ ఇంటికాడ ఉండి చూసుకోవచ్చు ఆ ఓటీటీ RRR కానీ ఏ సినిమా కానీ. సో ఆ ఓటీటీస్ కానీ ఎంటర్టైన్మెంట్లో, సైన్స్ అండ్ రీసెర్చ్లో, ప్రాజెక్ట్స్లో వెళ్ళిపోతుంది. అండ్ ట్రావెల్ అండ్ హాస్పిటల్స్లో ఆన్లైన్ రిజర్వేషన్స్. ఇప్పుడు నేను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఏదైనా రూమ్ కావాలన్నా. ఇప్పుడు నేను తిరుపతి పోవాలనుకుంటే తిరుపతి రూము 3 months ముందే కొంచెం ఆన్లైన్లో రిజర్వేషన్ చేసుకోవచ్చు. హాస్పిటల్ అని ఏదైనా ఆన్లైన్ రిజర్వేషన్ ఉంది. సో అన్నీ ఎట్లా అవుతున్నాయి? దిస్ ఆల్ ఆర్ అప్లికేషన్స్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్. ఇక్కడ నుంచి చాప్టర్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు జస్ట్ ఇంట్రడక్షన్ అదంతా. ఇప్పుడు డేటా కమ్యూనికేషన్ అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ డేటా బిట్వీన్ 2 devices. ఇప్పుడు ఇది ఒక 2 devices మీద ఎక్స్చేంజ్ ఆఫ్ డేటా అని డేటా కమ్యూనికేషన్స్ అంటారు. ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ డేటా ఎలా అవుతుంది? యూజింగ్ ఏ ట్రాన్స్మిషన్ మీడియం. ఆ మీడియం మే బి వైర్లెస్ ఆర్ వైడ్. ఓకేనా? ఇప్పుడు ఇది ఒక డివైస్ 1, ఇది ఒక డివైస్ 2. ఈ రెండింటి మీద మెసేజ్ డేటా అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. ఓకే, త్రూ దేని ఒక మీడియం వల్ల డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ మీడియం మేబీ వైర్ అని కావచ్చు, వైర్లెస్ అని కావచ్చు. ఇంకోసారి రిపీట్ చేసిన అంటే, సో ఒక డేటా కమ్యూనికేషన్లో 5 components ఉంటాయి, మెయిన్ కాంపోనెంట్స్. ఒకటి మెసేజ్, సెండర్, రిసీవర్, ట్రాన్స్మిషన్ మీడియం, ప్రోటోకాల్. మెసేజ్ అంటే నువ్వు పంపించే మెసేజ్. ఓకే, సెండర్ ఇవి ఎవరైతే పంపిస్తుండో వాడు సెండర్, ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నా ఆ మెసేజ్ రిసీవర్. ట్రాన్స్మిషన్ ఏ పార్ట్లో అది పోతుంది, ఎట్లా పోతున్నావా, వైడ్ పోతున్నా, వైర్లెస్ పోతున్నా, ఏ ట్రాన్స్మిషన్ మీడియం. ఇప్పుడు డేటా అనేది డైరెక్ట్ వెళ్ళిపోదు. సో ఒక మీడియం వాడే మనం డేటాని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రోటోకాల్. ఇప్పుడు నేను ఇక్కడ యాపిల్ ఫోన్ వాడుతున్నా, నువ్వు అక్కడ ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నావు. సో నేను నా వాట్సాప్లో ఆయన మెసేజ్ పెడితే నీ వాట్సాప్లో ఆయన వెళ్తుంది. మళ్ళీ నా ఫోన్ ఆర్కిటెక్చర్ వేరు ఉంది, నీ ఫోన్ ఆర్కిటెక్చర్ వేరు ఉంది. మరి ఎట్లా మెసేజ్ వస్తుంది నీ దగ్గరికి? సో అట్లా ఎట్లా వస్తుంది అంటే దానికంటూ కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి మెసేజ్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు. ఆ ప్రోటోకాల్స్ సో నేటి నువ్వు రప్పని మెసేజ్ పెట్టగానే ఆ ప్రోటోకాల్ ఆధారంగా చేస్తుంది. సో ఈ ప్రోటోకాల్స్ సేమ్ ఉంటాయి కాబట్టి ఆ ప్రోటోకాల్స్ ఆధారంగా నీ ఫోన్ ఆర్కిటెక్చర్ వేరున్నా, నా ఫోన్ ఆర్కిటెక్చర్ ఉన్నా మెసేజ్ మాత్రం వెళ్తుంది. దేని ద్వారా? ఈ ప్రోటోకాల్స్ దానికి పనికొస్తాయి. ఆ ప్రోటోకాల్స్ వాడు 2 రకాల ప్రోటోకాల్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్దర్గా మోడల్స్ ఉంటాయి, ప్రోటోకాల్ మోడల్స్ ఇక్కడ నెక్స్ట్ వస్తాయి. ట్రాన్స్మిషన్ మీడియం. డేటా ఫ్లో బిట్వీన్ 2 systems కెన్ బి categorized into 3. చెప్పాను కదా, డేటా ఫ్లో అనేది ఇప్పుడు ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి డేటా ఫ్లో అవుతుందంటే 3 waysలో ఉన్నాయి. 3 ways కేటగరైజ్ చేశారు. ఒకటి సింప్లెక్స్, హాఫ్ డూప్లెక్స్, ఫుల్ డూప్లెక్స్. అర్థమైందా? ఒక డేటా ఇక్కడ నుంచి ఇక్కడ ఫ్లో అవుతుంది అబ్బా. సో ఈ డేటా ఫ్లో అవుతుంది, ఎక్స్చేంజ్ ఆఫ్ డేటా ఉంది చూసారా, 3 విధాలుగా కేటగరైజ్ చేశారు. ఫ్లో అవుతున్నట్టు ఒక డివైస్ నుంచి. ఎలా అంటే ఒకటి సింప్లెక్స్, ఇంకోటి హాఫ్ డూప్లెక్స్, ఇంకోటి ఫుల్ డూప్లెక్స్. సింప్లెక్స్ మెట్లో ఏమిటంటే యూనిడైరెక్షన్ అంటే ఏంటి? 1 way. అక్కడ నుంచి వచ్చేటప్పుడు లేదు, ఇక్కడ 1 wayనే ఉంటుంది. ఓకేనా? 1 way స్ట్రీట్ లాంటిది. 1 device ఆల్వేస్, అదర్ కెన్ ఆల్వేస్ రిసీవ్. సో సెండర్ అనేటోడు జస్ట్ కేవలం సెండ్ చేయగలుగుతాడు. ఓకేనా? ఒకటే 1 direction, యూనిడైరెక్షన్. ఒకవేళ వీడు రిసీవ్ చేయాలనుకుంటే అక్కడ నుంచి జస్ట్ ఇట్లా వస్తుంది అంతే. అర్థమైనా? యూనిడైరెక్షన్ నేనైనా పంపచ్చు, లేకపోతే వాడైనా పంపచ్చు అంతే. రైట్? 1 యూనిడైరెక్షన్ అనే పార్టే ఉంటుంది. ఎగ్జాంపుల్ రేడియో ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు రేడియోలో నువ్వు ఛానల్ సెట్ చేస్తావు, రేడియో అనేది నీకు వినిపిస్తుంది, కానీ నువ్వు చెప్పిన రేడియో చెప్పదు కదా. సో యూనిడైరెక్షన్, అక్కడ రేడియో నుంచి ఏమొస్తుందో అదే మనం వినాలి, యూనిడైరెక్షన్. సో రేడియో నుంచి పీపుల్కి వస్తుంది. సో అర్థమైనా? సింప్లెక్స్ అంటే ఓన్లీ 1 direction అని చెప్పని, 1 direction. యూనిడైరెక్షన్ అని చెప్పాను, ఒకటే డైరెక్షన్ ఉంటుంది. ఓకేనా? ద సింప్లెక్స్ మోడ్ యూజ్ ద ఎంటైర్ కెపాసిటీ ఆఫ్ ఛానల్ టు సెండ్ ద డేటా ఇన్ 1 direction. సో ఒకటే డైరెక్షన్ పార్ట్ అవుతుంది. సో ఏది ఎంటైర్ కెపాసిటీ ఉంటుందో, ఎంటైర్ కెపాసిటీ ఆఫ్ ఛానల్ ఇస్ టు సెండ్ ఇదంతా ఏదైతే ఎంటైర్ కెపాసిటీ ఆఫ్ ఛానల్ ఉంటుందో అదంతా డేటాను సెండ్ చేయడానికే వాడుకుంటుంది సింప్లెక్స్ మోడ్. ఓకేనా? సింప్లెక్స్ అంటే అర్థమైంది కదా. అట్లా రేడియో ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అక్కడ నుంచి మనకి యూనిడైరెక్షన్లో వస్తుంది. మనము వెళ్ళాం రేడియోతో, మనం మాట్లాడలేము. సో అది యూనిడైరెక్షన్ కాదు. హాఫ్ డూప్లెక్స్ అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు వాకీ టాకీ వాడతారు. పోలీసు వాళ్ళు కానీ ఆర్మీ కానీ ద కమాండ్ ఈస్ ఓవర్ అంటారు. అది అయిపోయినాక ఓవర్ అంటే నాది అయిపోయింది, నువ్వు మాట్లాడు అని. సో వాకీ టాకీ అంటే తెలుసు కదా, పోలీసు వాళ్ళు, పెట్రోలింగ్ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు వాడతారు చూసిన. అది ఇక్కడ ఏమవుతుంది,
డాటా నువ్వు పంపించవచ్చు సెండర్ టు రిసీవర్, మళ్ళీ రిసీవర్ టు సెండర్ కూడా వస్తుంది. అర్థమైందా? నువ్వు పంపచ్చు, వాడు మాట్లాడచ్చు, కానీ నాట్ ఎట్ ద సేమ్ టైం, ఒకటేసారి మాట్లాడలేదు. ఓకే, అర్థమైందా? ఈచ్ స్టేషన్ కెన్ బోట్ ట్రాన్స్మిట్ అండ్ రిసీవ్. నేను నీకు పంపచ్చు, నువ్వు నాకు పంపచ్చు డేటా, అంటే మాట్లాడుకోవచ్చు, కానీ బట్ నాట్ ఎట్ ద సేమ్ టైం, ఒకటేసారి మాట్లాడదు. లైక్ వన్ ల్యాండ్ రోడ్, అర్థమైందా? నేను వచ్చేటప్పుడు నువ్వు ఆగాలి ఆడ, మళ్ళీ నువ్వు వచ్చేటప్పుడు నేను ఇక్కడ ఆగుతా ఒక రోడ్ పైన, అట్లా అనమాట. ఎగ్జాంపుల్ మిస్టేక్ వాకీ టాకీ మీకు ఎగ్జాంపుల్ చెప్పేసాను కదా, మీకు అర్థం కాలేదా? సో నేను నీకు డాటా నీకు సెండ్ అవుతుంది, నీ నుంచి నాకు సెండ్ అవుతుంది, కానీ సేమ్ టైంలో సెండ్ కాదు. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి, నాట్ ఎట్ ద సేమ్ టైం. ఒకవేళ సేమ్ టైంలో సెండ్ అయినాకో, లైక్ ఇప్పుడు టెలిఫోన్ నువ్వు మాట్లాడచ్చు, నేను మాట్లాడచ్చు ఎట్ ద సేమ్ టైం. అలా అనొచ్చు, నువ్వు కూడా రైట్ అదే టైంలో అలా అనొచ్చు, బాయ్ అనొచ్చు, బాయ్ అనొచ్చు, అది ఏమైనా మాట్లాడచ్చు ఎట్ ద సేమ్ టైం. ఒకవేళ ఎట్ ద సేమ్ టైం జరిగినాకో దాన్ని ఫుల్ డూప్లెక్స్ అంటారు. అర్థమైందా? చెప్తాయి కానీ సింప్లెక్స్ అంటే ఒకటే డైరెక్షన్ ఉంటుంది, అక్కడ నుంచి మనకేం లేదు, ఒకటే యూనిట్ డైరెక్షన్ ఉంటుంది, వన్ వే రోడ్ లెక్క. తర్వాత హాఫ్ డూప్లెక్స్ అంటే నేను నీకు సెండ్ చేయొచ్చు డేటా, నువ్వు నాకు సెండ్ చేయొచ్చు డేటా, కానీ నాట్ ఎట్ ద సేమ్ టైం. ఒకలే నేను నీకు సెండ్ చేయొచ్చు, నువ్వు నాకు సెండ్ చేయొచ్చు. దీనికి ఎగ్జాంపుల్ వాకీ టాకీ గుర్తుపెట్టుకోండి, దీనికి రేడియో గుర్తుపెట్టు, నీకు వచ్చేస్తుంది డెఫినేషన్. నెక్స్ట్ ఫుల్ డూప్లెక్స్ ఏమైపోతుందంటే నేను నీకు పంపచ్చు, నువ్వు నాకు పంపచ్చు ఎట్ ద సేమ్ టైం. దీనికి ఎగ్జాంపుల్ టెలిఫోన్స్ అని గుర్తుపెట్టుకొని అయిపోయింది. బోత్ స్టేషన్స్ కెన్ ట్రాన్స్మిట్ అండ్ రిసీవ్ ఎట్ ద సేమ్ టైం. ఓకేనా? బోత్ స్టేషన్, ఈ స్టేషన్ నుంచి అది సెండర్ అనేటోడు, రిసీవ్ అనేటోడు, రెండు ట్రాన్స్మిట్ డాటా ఎట్ ద సేమ్ టైం. యాక్చువల్లీ ఇట్ ఈజ్ ఫుల్ హాఫ్ డూప్లెక్స్. సో ఈ రెండు హాఫ్ డూప్లెక్స్ కలిపితే ఫుల్ డూప్లెక్స్ వస్తుంది, అంతే కదా? హాఫ్ ప్లస్ హాఫ్ ఏమైపోతుంది? ఫుల్ అయిపోతుంది, అట్లా అనమాట. రెండు హాఫ్ డూప్లెక్స్ కలిపితే ఫుల్ డూప్లెక్స్ వస్తుందని చెప్తాను. ఓకే, ఇంకోసారి డెఫినేషన్ చదవనా? అర్థమైపోయింది కదా? బోత్ స్టేషన్ కెన్ ట్రాన్స్మిట్ అండ్ రిసీవ్ ఎట్ ద సేమ్ టైం. యాక్చువల్లీ ఫుల్ డూప్లెక్స్ కనెక్షన్స్ ఆర్ నోన్ యాజ్ హాఫ్ డూప్లెక్స్. ఇక డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ నుంచి ఇది పోతుంది, రిసీవర్ నుంచి సెండర్కి వస్తుంది, కానీ సేమ్ టైం కమ్యూనికేట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ టెలిఫోన్, ఇక్కడ నుంచి ఇటు పోతుంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వస్తుంది డేటా, కానీ నాట్ ఎట్ ద సేమ్ టైం. ఎగ్జాంపుల్ వాకీ టాకీ, ఇది యూనిట్ డైరెక్షన్, ఓన్లీ వన్ డైరెక్షన్, వన్ వే రోడ్. అర్థమైనా? ఇప్పుడు డిఫరెంట్ ఇవి డాటా ఫ్లోకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి, ఒక డివైజ్ నుంచి ఇంకో, అవి 3 కదా: సింప్లెక్స్, హాఫ్ డూప్లెక్స్, ఫుల్ డూప్లెక్స్. నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ క్యారెక్టర్. ఒక నెట్వర్క్ అనేది గుడ్ అని ఎలా చెప్పగలుగుతావు? ఒక మంచి గుడ్ నెట్వర్క్ నువ్వు ప్రొవైడ్ చేయాలంటే ఏమేమి చేయాలి? ఆ నెట్వర్క్ మంచిదా కాదని ఎలా చెప్పగలుగుతావు అని అంటే, చెప్పగలమైన నువ్వు ఒక మంచి నెట్వర్క్ క్రియేట్ చేయాలంటే ఈ క్రైటీరియాస్ అన్నీ ఉండాలన్నమాట. అవి ఏంటి చూద్దాం. The network must be able to meet the certain number of criteria. The most important of these are, ఒక నెట్వర్క్ మంచిదని చెప్పడానికి కొన్ని క్రైటీరియాస్ రీచ్ కావాలి. ఆ క్రైటీరియాస్ ఏవో చూద్దాం. డెలివరీ అండ్ అక్యురసీ. మస్ట్ డెలివర్ ద డేటా టు కరెక్ట్ డెస్టినేషన్ వితౌట్ ఎనీ ఎర్రర్. ఇప్పుడు నేను ఎక్స్ ప్లేస్లో ఉన్నా, నువ్వేనో వై ప్లేస్లో ఉన్నావు. ఇది నేను ఇక్కడ నిజామాబాద్లో ఉన్నా, నువ్వు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నావు. ఓకే, నా కరెంట్ ప్లేస్ నుంచి డైరెక్ట్ నీకు హైదరాబాద్కే పంపాలి. నేను నీకు ఈమెయిల్ పంపినా, ఏదైనా ఈమెయిల్ పెట్టినా అనుకో, నీకే పంపాలి. ఎక్కడో బెంగళూరు ఉన్న వేరే వాళ్ళకి ఎవరికో ఢిల్లీకి పంపినా అనుకో, ఏం లాభం కాదు కదా. సో దీన్ని ఏమంటున్నాడు? డెలివరీ అని అక్యురసీ ఉండాలి, కరెక్ట్ డెస్టినేషన్. ఆ డెస్టినేషన్ పాయింట్ ఏంటిది? వై, హైదరాబాద్. నిజామాబాద్ నుంచి డెస్టినేషన్ పాయింట్ హైదరాబాద్. ఈ ఈమెయిల్ హైదరాబాద్కే వెళ్ళాలి అంటే హైదరాబాద్కే పోవాలి. సో కరెక్ట్ డెస్టినేషన్ పోవాలి, అక్యురసీ ఉండదు, ఎర్రర్స్ ఏమి ఉండదు. మళ్ళీ నేను వచ్చేటప్పుడు ఆ ఈమెయిల్ నీకు వచ్చే వరకు ఆ ఈమెయిల్ లోపల ఏం డిస్టర్బెన్స్, ఎర్రర్స్ ఉండదు. ఓకేనా? ఇది ఫస్ట్ క్రైటీరియా. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ కెన్ బి మెజర్ ఇన్ మెనీ వేస్ ఇంక్లూడింగ్ ట్రాన్స్మిట్, ఎంత టైం, రెస్పాన్స్ టైం, number of users, type of transmission medium, capabilities of connections, connected hardware and efficiency of software. ఇవన్నిటిని ఆధారం చేసుకొని పర్ఫార్మెన్స్ని మనం మెషర్ చేయగలుగుతాం. సరేనా? పర్ఫార్మెన్స్ అంటే జట్టు ఒక్కడే ఉండదు, పర్ఫార్మెన్స్ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందులో ఏమేమి వస్తాయంటే ట్రాన్స్మిషన్ టైం, ఎంత స్పీడ్లో నీ దగ్గరకు వస్తుంది మెసేజ్, రెస్పాన్స్ టైం, మళ్ళీ నా దగ్గర నీకు ఎంత స్పీడ్గా రెస్పాండ్ అవుతుంది టైం. నెక్స్ట్ ఎంతమంది నెంబర్ ఆఫ్ యూజర్స్ వల్ల అది నెట్వర్క్ ఏమైనా ప్రాబ్లం అవుతున్నా ఎక్కువ యూజర్స్ పెట్టడం వల్ల, టైప్ ఆఫ్ వైర్లెస్ వాడుతున్నా, ఏ ట్రాన్స్మిషన్ మీడియం వాడుతున్నాడు, కేపబిలిటీ ఆఫ్ కనెక్టెడ్ హార్డ్వేర్ అండ్ ఎఫిషియన్సీ, ఆ లోపల కంప్యూటర్ ఆ సాఫ్ట్వేర్ ఎఫిషియన్సీ ఏంటి ఉంది, ఎన్ని హార్డ్వేర్కి ఎంత కెపబిలిటీ ఉంది, ఎన్ని కనెక్టెడ్ వాడుకోవచ్చు. సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట.
ఒక పర్ఫార్మెన్స్ని అన్నిటిని ఫ్యాక్టర్స్ ఆధారంగా తీసుకొని దాని యొక్క పర్ఫార్మెన్స్ని మెజర్ చేస్తారు. నెక్స్ట్ రిలయబిలిటీ, ఇట్ మెజర్స్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫెయిల్యూర్, ద టైమ్ టేకెన్ టు రిజాల్వ్ ద ఫెయిల్యూర్. రిలయబిలిటీ అంటే ఎన్నిసార్లు ఎంత ఫ్రీక్వెంట్గా ఫెయిల్యూర్ అక్కర్ అవుతుంది, ఫెయిల్యూర్ అక్కర్ అయినాక ఎంత జల్దీ రిసాల్వ్ చేసుకోగలుగుతుంది దాన్ని రిలయబిలిటీ అంటారు. ఓకే. నెక్స్ట్ సెక్యూరిటీ ఇంక్లూడ్స్ ప్రొటెక్టింగ్ డాటా ఫ్రమ్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్, ప్రొటెక్టింగ్ డాటా ఫ్రమ్ డ్యామేజ్ అండ్ డెవలప్మెంట్. ఇప్పుడు మీరు వాట్సాప్ ఓపెన్ చేస్తే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అంటారు. అంటే దాని అర్థం ఏంటిది, నేను అండ్ రిసీవర్, సెండర్ అనేటువంటి రిసీవర్ అనేది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అనేది వస్తుంది నువ్వు వాట్సాప్ ఫస్ట్ ఓపెన్ చేయగలి స్ప్లాష్ స్క్రీన్లో. సో డాటా అనేది ఎంత సెక్యూర్గా ఉంటే యూజర్స్ అన్నారు అంత మంచిగా వాడతారు ఆ అప్లికేషన్. సో డాటా అనేది సెక్యూర్గా ఉండాలి. అన్ఆథరైజ్డ్ పీపుల్ కానీ ఎవరో యాక్సెస్ చేయలేకపోతే అది సెక్యూర్ ఉన్నట్టు ఆ డాటా. ఓకేనా. ఇంకా నేను వచ్చేటప్పుడు నీ దగ్గర వచ్చే వరకు ఆ డాటా ఏమి డ్యామేజ్ కాబట్టి డిప్లాయ్ కాదు. ఓకే, అర్థమైందా. ఇప్పుడు సెండర్ రిసీవ్ ఒక మీడియం వల్ల ఆ సెండర్ నుంచి రిసీవర్కి డాటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే. ఇప్పుడు టైప్స్ ఆఫ్ కనెక్షన్స్ కనిపిస్తుంది. ఇప్పుడు టైప్స్ ఆఫ్ కనెక్షన్స్ చూద్దాం. 2 ways ఉంటాయి, 2 types ఆఫ్ కనెక్షన్స్ ఉంటాయి. ఒకటి పాయింట్ టు పాయింట్, ఇంకోటి మల్టీ పాయింట్. ఏం లేదు, సింపుల్. పాయింట్ టు పాయింట్ కనెక్షన్స్ కేవలం 2 devices ఉంటుంది కేవలం 2 devices కనెక్ట్ చేస్తే దాన్ని పాయింట్ టు పాయింట్ అంటారు. ఓకేనా. ఒకవేళ మోర్ దెన్ 2 devices కనెక్ట్ చేస్తే దాన్ని మల్టీ పాయింట్ అంటారు. సింపుల్. ఓకే. ఇప్పుడు నేను డెఫినేషన్ చదువుతా, డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఏ పాయింట్ టు పాయింట్ కనెక్షన్ ప్రొవైడ్స్ ఎ డెడికేటెడ్ లింక్ బిట్వీన్, ఇంకో చూడండి, బిట్వీన్ 2 devices. ఒక డెడికేటెడ్ లింక్ బిట్వీన్ 2 devices ఉన్నాయి. అర్థమైంది కదా. జస్ట్ ఈ డివైస్కి ఈ డివైస్కి ఒక డెడికేటెడ్ లింక్ ఉన్నాకో దాన్ని పాయింట్ టు పాయింట్ కనెక్షన్ అంటారు. మోస్ట్ పాయింట్ టు పాయింట్ కనెక్షన్ యూజ్ ఇన్ యాక్చువల్ లెంత్ ఆఫ్ వైర్. మ్యాక్సిమం వరకు పాయింట్ టు పాయింట్ కనెక్షన్స్ వైర్ వాడతాం, అది కేబుల్ వాడతాం. కనెక్ట్ టు డివైజెస్ ఎండ్స్, వైర్ అన్న కేబుల్ అన్న వాడేసి పాయింట్ టు పాయింట్, ఎందుకంటే 2 devices కదా. బట్ అదర్ ఆప్షన్ కూడా ఉంటుంది, లైక్ కేవలం వైర్ అన్న కేబుల్తోనే కాకుండా వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు చూడండి, CPU నుంచి మనం కంప్యూటర్ పీసీకి మానిటర్ కనెక్ట్ చేసుకుంటాం. అదేంటిది పాయింట్ టు పాయింట్ కనెక్షన్. ఒక 2 ఎండ్లని ఒక వైర్ ద్వారా కనెక్ట్ చేస్తున్నాం కదా. అట్లా ఈ కేబుల్ ఆర్ వైర్ కాకుండా ఇంకా వేరే ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ మైక్రోవేవ్ ఆర్ సాటిలైట్ లింక్స్ కూడా మనం పాయింట్ టు పాయింట్ కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేయగలుగుతాం. ఆర్ ఆల్సో పాసిబుల్ అని చెప్తున్నాం. ఇక చూడండి, ఇది ఒక డివైస్, ఇది ఒక కంప్యూటర్ అని ఇంకొక కంప్యూటర్ టు. సో డైరెక్ట్ కనెక్షన్ అనేది ఉంది ఒక లింక్ ద్వారా. ఇట్ మే బి వైర్ ఆర్ కేబుల్, లేకపోతే శాటిలైట్ లింక్స్ కూడా వాడచ్చు. ఆ ఆప్షన్ కూడా ఉంది, అది కూడా పాసిబుల్. ఓకేనా. ఇది పాయింట్ టు పాయింట్. మల్టీ పాయింట్ ఏమవుతుందంటే దీన్ని మల్టీ డ్రాప్ కూడా అంటారు, మల్టీ డ్రాప్ కనెక్షన్ కూడా అనొచ్చు. ఈజ్ వన్ ఆఫ్ ద విచ్ మోర్ దెన్ 2 specific devices షేర్ ఏ సింగిల్ లింక్. ఇక్కడ చూడండి, ఒక మెయిన్ ఫ్రేమ్ ఉంది. ఓకే, ఒక ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసే ఒక మెయిన్ ఫ్రేమ్ అనుకోండి. సో ఇట్లా పెద్ద ఒకటే లింక్ ఉంటుంది. ఆ లింక్కి చాలా మోర్ దెన్ 2 devices అనేవి కనెక్ట్ అవుతాయి ఒక సింగిల్ లింక్. ఇక చూడండి, ఇక కంప్యూటర్ 1, కంప్యూటర్ 2, C1, C2, C3 అట్లా ఒక మెయిన్ ఫ్రేమ్ నుంచి వచ్చిన లింక్తోనే ఆ లింక్కి మోర్ దెన్ 2, ఒకటి కాకుండా 2 కన్నా ఎక్కువ స్పెసిఫిక్ డివైజెస్ కనెక్ట్ అవుతాయి. ఇప్పుడు మన ల్యాబ్స్లలో మానిటర్స్ అన్నిటికీ నెట్ వస్తుంది చూసారా, ల్యాండ్ కేబుల్తోని. సో ఆ లింక్తోనే ఇప్పుడు అన్ని కంప్యూటర్లు కనెక్ట్ చేయాలి, ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇట్స్ ఎన్ మల్టీ పాయింట్ కనెక్షన్. అర్థమైంది కదా. ల్యాబ్లలో అన్ని కంప్యూటర్లకి వెనుక నుంచి ఇంటర్నెట్ పోర్ట్ ఉంటుంది, ఇంటర్నెట్ పోర్ట్ కేబుల్ కనెక్ట్ చేస్తాడు. సో అది మెయిన్ ఫ్రేమ్ నుంచి ఇక్కడ ఉన్న అన్ని 30-40 కంప్యూటర్లు అన్నిటికీ ఇంటర్నెట్ వస్తుంది. అది మల్టీ పాయింట్. ఒక అర్థమైందా. ఒక లింక్కే చాలా మోర్ దెన్ 2 స్పెసిఫిక్ డివైజెస్ అని కనెక్ట్ అవుతాయి, అది మల్టీ పాయింట్ అంటారు. ఇప్పుడు టోపోలాజీ అంటే టోపోలాజీ అంటే రిఫర్స్ టు ద వే, ఇక్కడ ఉంటుంది చూడండి, రిఫర్స్ టు ద వే ఇన్ విచ్ నెట్వర్క్ ఈజ్ లైడ్ అవుట్ ఫిజికల్. ఒక నెట్వర్క్ ఎలా కనిపిస్తుంది ఫిజికల్గా చెప్పేది టోపోలాజీ. ఇప్పుడు యాక్చువల్ డెఫినేషన్ చూద్దాం. టోపోలాజీ ఆఫ్ ఎ నెట్వర్క్ ఈజ్ ఎ జియోమెట్రిక్ రిప్రజెంటేషన్. ఇది ఒక జియోమెట్రిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఇది ఏం చెప్తుంది అంటే టోపోలాజీ రిలేషన్షిప్ ఆఫ్ ఆల్ ద లింక్స్ అండ్ లింకింగ్ డివైజెస్ ఇన్ టు వన్ అండ్. ఇప్పుడు ఇది ఒక లింక్, ఈ డివైస్ నుంచి ఈ లింక్ డివైస్కి, రైట్. అట్లనే ఇట్లా ఇది ఇంకో లింక్. సో ఈ లింక్స్కి ఈ రిలేషన్షిప్ ఏం చేస్తాడంటే టోపోలాజీ లోపల నెట్వర్క్ లోపల ఉన్న డివైజెస్ ఓకే ఉంటాయి కదా, ఆ డివైజెస్ని నోట్స్ అన్న డివైజెస్ అన్న ఒకటే కన్ఫ్యూజ్ కాకుండా ఓకేనా. ఆ డివైజెస్ యొక్క లింక్స్ యొక్క ఆ డివైజెస్ యొక్క
రిలేషన్షిప్ చెప్పేదే టోపోలజీ. ఓకేనా, ఇది ఒక జెనోగ్రాఫీని రిప్రజెంటేషన్ చేస్తుంది. రిలేషన్షిప్ బిట్వీన్ ఆల్ ద లింక్స్, ఆ లోపల ఉన్న లింక్స్ అన్నిటికీ అండ్ లింకింగ్ డివైజెస్, ఆ లింక్స్తోనే కదా ఇప్పుడు ఈ లింక్తోనే కదా ఈ డివైజ్ కనెక్ట్ చేసుకుంటా. సో దీని మొత్తం రిలేషన్షిప్ని చెప్పేదే టోపోలజీ. ఓకేనా, టు వన్ అనమాట. ఇప్పుడు మీకు ఈ డయాగ్రామ్ చూస్తే అర్థమైంది. సో మనకి ఒక 5 టైప్స్ ఆఫ్ టోపాలజీస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు 1 by 1 చూద్దాం. మెష్ టోపాలజీ ఏమవుతుందంటే ప్రతి డివైజు డెడికేటెడ్ పాయింట్ టు పాయింట్ కనెక్షన్ ఉంటుంది. పాయింట్ టు పాయింట్ కనెక్షన్ అంటే ఏంటి, ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి వైర్తో కనెక్ట్ చేస్తారు 2 డివైజెస్కి టు ఎవ్రీ అదర్ డివైజెస్. ఇది పాయింట్ మెష్ టోపాలజీ అని మీకు ఏం గుర్తు రావాలో, పాయింట్ టు పాయింట్ కనెక్షన్. ఎవ్రీ డివైస్ ఈజ్ కనెక్టెడ్ టు ఎవ్రీ అదర్ డివైస్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు C1 అంటారు దీన్ని, C2, C3 అంటే కంప్యూటర్, C4, C5. ఇక్కడ నోట్స్ అనేది తీసుకొచ్చి ఏమన్నా అనుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇది ఒక కంప్యూటర్. ఓకే, కంప్యూటర్ 1. ఈ కంప్యూటర్ ప్రతి కంప్యూటర్ ఎవ్రీ కంప్యూటర్ కనెక్ట్ అవుతుంది. చూడండి, C1 C2కి ఈ పార్ట్తో కనెక్ట్ అయింది, C5 కనెక్ట్ అయింది, C3 కనెక్ట్ అయింది, C4 కనెక్ట్. అలానే C2 కూడా, C2 C1 కనెక్ట్ అయింది, C3 C4 C5 C4. అలానే ప్రతి కంప్యూటరు ఎవ్రీ డివైస్ ఈజ్ డెడికేటెడ్ యాజ్ ఎ డెడికేటెడ్ పాయింట్ టు పాయింట్. ప్రతి కంప్యూటర్కి ఒక పాయింట్ టు పాయింట్ లింక్ ఉంటుంది టు దేనికంట, టు ఎవ్రీ డివైస్. సింపుల్ చెప్పాలంటే ప్రతి డివైస్ ఇంకో డివైస్కి కనెక్ట్ ఉంటాయి. ఎవ్రీ డివైస్ ఈజ్ కనెక్ట్ టు ఎవ్రీ అదర్ డివైస్. ఓకేనా, యూజింగ్ ఎట్లా, పాయింట్ టు పాయింట్ కనెక్షన్ ద్వారా. సో ఇప్పుడు చూడండి, n of n-1/2 లింక్స్ కావాలి మనకి. ఓకే, వేర్ n ఈస్ కన్ఫ్యూజింగ్ నంబర్ ఆఫ్ డివైజెస్. ఇప్పుడు సపోజ్ నా దగ్గర 1 2 3 4 5. ఇప్పుడు n = 5. నా దగ్గర 5 డివైజెస్ ఉన్నాయి. నేను ఒక మెష్ టోపాలజీ చేయాలంటే నాకు ఎన్ని లింక్స్ కావాలని కనుక్కోవాలంటే ఈ 5 ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయి. ఇప్పుడు ఏమవుతుంది, 5 - 1/2 ఎంత అవుతుంది, 5 - 1 4 కదా, బై 2 ఎంత 20/2 అంటే ఎంత అవుతుంది, 10. 2 1s are 2 10s are 10. నాకు 10 లింక్స్ కావాలని తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, నా దగ్గర 1 2 3 4 5 డివైజెస్ ఉన్నాయి కదా, 5 కంప్యూటర్స్. నాకు 10 లింక్స్ వచ్చినాయి ఈ ఫామ్లో. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, అర్థమైంది కదా. ఇవి రెండు ఒకటి అవుతుంది, 1 2 3 4 రైట్ 5. లోపల 5 ఉన్నాయి, బయట 5 ఉన్నాయి, మొత్తం 10 లింక్స్ ఉన్నాయి మనకి మెష్ టోపాలజీ లోపల. అర్థమవుతుంది కదా, కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 వచ్చినాయి లెక్క 5. బయట చూడండి, 1 2 3 4 5 5 + 5 10 లింక్స్. అట్లా ఈ ఫార్ములా యూజ్ చేసి మనం మెష్ టోపాలజీ లోపల ఎన్ని లింక్స్ ఎస్టాబ్లిష్ అయితే మనం వాడచ్చు. 5 డివైజెస్ ఉన్నాకో 5 of 5 - 1/2 ఎన్ని లింక్స్ ఉన్నాయో చెప్పేస్తాం. ఒక మెష్ టోపాలజీలో ఒక 6 ఉన్నాకో అక్కడ ఎన్ని ప్లేస్లో 6 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎన్ని డివైజెస్ ఉంటే అంటే అన్ని నెంబర్ ఆఫ్ లింక్స్ ప్రొవైడ్, n of n - 1/2 నెంబర్ ఆఫ్ లింక్స్ అనేది జనరేట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు దీని యొక్క అడ్వాంటేజ్ చేద్దాం. నో ట్రాఫిక్ ప్రాబ్లం. ఎందుకంటే ప్రతి కంప్యూటర్ ఎవ్రీ కంప్యూటర్ ఈజ్ కనెక్టెడ్ టు ఎవ్రీ అనదర్ కంప్యూటర్ కాబట్టి ట్రాఫిక్ ప్రాబ్లం అనేది ఉండదు. రోబోస్ట్, జల్దీ రికవర్ కావచ్చు. నెక్స్ట్ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకంటే మిడిల్ ఏమీ లేవు. ఈ కంప్యూటర్ నేను పెడితే నేను డైరెక్ట్ C2కి వెళ్ళిపోతుంది, మిడిల్లో ఓడ్ లేడు డిస్టర్బెన్స్కి. ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఉంటుంది. ఫాల్ట్ ఐడెంటిఫికేషన్ అండ్ ఫాల్ట్ ఐసోలేషన్ ఈజీ. నేను ఫాల్ట్ అయినాకో ఆ కంప్యూటర్ చెక్ చేస్తే సరిపోతుంది, మొత్తం నెట్వర్క్ ఏమంటే డిస్టర్బ్ కాదు కదా. నెక్స్ట్ ఇన్స్టాలేషన్ రీకనెక్షన్ ఆర్ డిఫరెంట్. ఎందుకంటే ప్రతి కంప్యూటర్ ఇంకొక కంప్యూటర్ అక్కడ ఉన్న అన్ని కంప్యూటర్ కనెక్ట్ చేయాలి కాబట్టి ఈ యొక్క కంప్యూటర్ అన్ని కంప్యూటర్ కనెక్ట్ చేయాలి, మళ్ళీ ఇంకొక కంప్యూటర్ అన్ని కంప్యూటర్ కనెక్ట్ చేయాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ కనెక్షన్ కానీ ఇన్స్టాలేషన్ కానీ కొంచెం డిఫికల్టీ ఉంటుంది. ద షేర్ బల్క్ ఆఫ్ డివైజింగ్. సో ఇక అన్నిటికీ ప్రతి డివైస్ ఇంకో డివైస్ కనెక్ట్ కావాలి కాబట్టి సో బల్క్ ఆఫ్ వైరింగ్ అనేది అవసరం. ఇంకా ఇట్లా బల్క్ ఆఫ్ వైరింగ్ కావాలి, ఇంకా డిఫికల్ట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి, ఇన్స్టాలేషన్ చేయడానికి కాబట్టి ఈ రెండు ఆధారంగా ఇది పక్కా ఎక్స్పెన్సివ్గా మారిపోతుంది. ఓకే, ఇది మెష్ టోపాలజీ. ఇప్పుడు స్టార్ టోపాలజీ చూద్దాం. స్టార్ టోపాలజీ ఏంటంటే ఇక స్టార్ లెక్క ఉంటుంది అన్నమాట. ఈ అన్ని డివైజెస్ ఒక సెంట్రలైజ్డ్
కంట్రోలర్కి సెంటర్ కంట్రోలర్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. దాన్నే అబ్ అంటాం మనం. ఓకే, అబ్ అంటే గుర్తుపెట్టుకోండి. ఇన్ ది స్టార్ట్అప్ ఈచ్ డివైస్ యాజ్ డెడికేటెడ్ పాయింట్ టు పాయింట్ కనెక్షన్. దీనికి కూడా ఒక పాయింట్ టు పాయింట్ లింక్ ఓన్లీ టు ఏ, దేనికి ఇంతకుముందులో కంప్యూటర్ టు కంప్యూటర్ కాదు, ఓన్లీ టు ఏ సెంట్రల్ కంట్రోలర్. ఒక సెంట్రల్ కంట్రోలర్కి ప్రతి కంప్యూటర్ అనేది కనెక్ట్ అయ్యి ఉంటుంది. యూజువల్లీ ఆ సెంట్రల్ కంట్రోలర్ అనేది అబ్ అంటారు. ద డివైస్ ఆర్ నాట్ డైరెక్ట్లీ లింక్ టు 100. సో ఈ C1 అనేది C2 కనెక్ట్ అయినా కాలేదు. ఇలా ఏవి ప్రతి డివైస్ ఇంకొక డివైస్కి డైరెక్ట్ కమ్యూనికేట్ కావు. సో డేటా అంటే ఎక్కడ పంపిస్తారు, అబ్లకు పంపిస్తారు. ఈ అబ్ నుంచి ఇది ఇప్పుడు C1 ఉంది, C1 నుంచి C2కి డేటా రావాలనుకుంటుంది. C1 ఫస్ట్ అబ్బులకు పంపిస్తుంది డేటా. ఆ డేటా ఇక్కడ నుంచి C2కి పోతుంది. సో డైరెక్ట్ కనెక్షన్ అనేది ఉండదు డివైజెస్ లోపల. సో ఇప్పుడు ఏమైపోతుంది అంటే ఒక్కసారి ఒకవేళ అబ్బు ఒకవేళ కరువు అయిపోయినా అనుకో, టోటల్ నెట్వర్క్ అంతా కరువు అయిపోతుంది. దీని ఒక డిస్అడ్వాంటేజ్. ఓకేనా. ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ లింక్ డిస్టర్బ్ అయినా, ఇక్కడ లింక్ కట్ అయిపోయింది C2కి, అయినా నెట్వర్క్ ఏమి ఇష్యూ ఏం రాదు. ఎందుకంటే ఇవి మంచిగా రన్ అవుతాయి. ఎందుకంటే పంపించేదంటే అబ్బుకి కాబట్టి ఒక లింక్ పోయినా కూడా ఆ నెట్వర్క్ని ఏం డిస్టర్బ్ కాదు. అదే అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ ఏంటిది, అబ్బు డిస్టర్బ్ అయినా కూడా టోటల్ నెట్వర్క్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఇది అట్లాంటిది అబ్బు స్టార్ టోపాలజీ. ద కంట్రోలర్ యాక్ట్స్ యాజ్ ఎన్ ఎక్స్చేంజ్. ఇఫ్ వన్ డివైస్ వాంట్ టు సెట్ ద డాటా టు అనదర్. ఒక డివైస్ ఇంకో డివైస్కి డాటా సెండ్ చేయాలంటే ఈ సెన్స్ ద డాటా టు ఏ కంట్రోలర్. సో చెప్పినా ఇప్పుడు ఏదైతే డాటా ఉన్నా ఫస్ట్ కంట్రోలర్ పంపుతుంది, అబ్బుకు పంపుతుంది. విచ్ రిలేస్ ద డాటా టు అనదర్ కనెక్టెడ్ డివైసెస్. సో నాకు C2కి డాటా కావాలంటే, మెసేజ్ పంపాలంటే ఫస్ట్ అది ఏం చేస్తుందంటే అబ్బుకు పంపిస్తుంది, అబ్బు నుంచి C2కి పంపిస్తుంది. అట్లా ఉంటుంది. దీని అడ్వాంటేజ్ ఏంటి, కొంచెం లెస్ ఎక్స్పెన్సివ్. మెష్ టోపాలజీతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ఎక్స్పెన్సివ్. ఈజీ టు ఇన్స్టాల్ అండ్ కాన్ఫిడెంట్. ఈజీ టు ఇన్స్టాల్ చేయడం ఈజీ అండ్ లెస్ కాస్ట్లీ ఉంటుంది. ఓకేనా. ఇట్ ఈస్ రిప్యూస్ ఇఫ్ వన్ లింక్ ఫెయిల్స్ అండ్ అనదర్ అండ్ ఓన్లీ ద లింక్ ఈస్ ఎఫెక్ట్. అర్థమైంది ఇప్పుడు చెప్పిన అడ్వాంటేజ్. ఒక లింక్ ఫెయిల్ అయినా అనుకో, ఆ లింకే ఎఫెక్ట్ అవుతుంది తప్ప ఓల్డ్ నెట్వర్క్ ఏమీ డిస్టర్బెన్స్ క్రియేట్ కాదు. సో ఈజీ ఫాల్ట్ ఐడెంటిఫికేషన్ అండ్ ఫాల్ట్ ఐసోలేషన్. ఇప్పుడు ప్రతి లింక్ని చెక్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. ఈజీగా మనము ఫాల్ట్ని ఐడెంటిఫై చేయగలుగుతాం. డిసడ్వాంటేజ్ ఏంటంటే డిపెండెన్సీ ఆఫ్ ద ఓల్డ్ టోపాలజీ ఆన్ వన్ సింగిల్ పాయింట్. సో ఇది అంతే నెట్వర్క్ అంటే దేనిపైన డిపెండ్ అవుతుంది, అబ్బు పైన డిపెండ్ అవుతుంది. సో ఈ అబ్బు ఒక్కటి ఖరాబ్ అయినా అనుకో మొత్తం నెట్వర్క్ ఖరాబ్ అవుతుంది అని చెప్తాడు. సో అంత నెట్వర్క్ అంతా ఒకటి దానిపైన డిపెండ్ అవుతుంది. సో ఇది ఒక డిసడ్వాంటేజ్. ఆఫ్టర్ మోర్ కేబులింగ్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ స్టార్ టోపాలజీ దెన్ ఇన్ అదర్ సమ్ టోపాలజీ. వేరే టోపాలజీతో కంపేర్ చేస్తే దీనికి ఇంకెక్కువ కేబులింగ్ అంటే వైరింగ్ చేయడం ఇంకా ఎక్కువ అవసరం వేరే టోపాలజీస్తో కంపేర్ చేస్తే. ఇది ఒక వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ స్టార్ టోపాలజీ. ఇప్పుడు బస్ టోపాలజీ చూద్దాం. బస్ టోపాలజీ ఏంటంటే ద బస్ టోపాలజీ ఈజ్ మల్టీ పాయింట్. ఓకేనా. ఇది ఒక మల్టీ పాయింట్. ఇప్పుడు ఇంతకుముందు చేసినాం స్టార్ టోపాలజీ చూసినాం, రింగ్ స్టార్ మెష్ చూసినాం, రెండు పాయింట్ టు పాయింట్ చెప్పిన. ఇది మల్టీ పాయింట్. ఓకేనా. కేబుల్ యాక్ట్స్ యాజ్ ఎ బ్యాక్ బోన్. ఒక కేబుల్ ఉంటుంది, ఒక లాంగ్ కేబుల్ ఉంటుంది. ఇది ఒక బ్యాక్ బోన్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఆ బ్యాక్ బోన్ దేని పనికి వస్తుంది అంటే టు లింక్ అదర్ డివైజెస్ ఇన్ ఏ నెట్వర్క్. అర్థమైనా డయాగ్రామ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. నోట్స్ ఆర్ కనెక్టెడ్ టు ఏ బస్ కేబుల్ బై ఏ డ్రాప్ లైన్ అండ్ టైప్స్. ఒక మంచి బ్యాక్ బోన్ లెక్క లాంగ్ కేబుల్ ఉంటుంది అన్నమాట. ఆ కేబుల్కి చాలా డివైజెస్ అని కనెక్ట్. ఇదే బస్ టోపాలజీ. ఓకేనా. అది ఎట్లా కనెక్ట్ అవుతుంది, యూజింగ్ డ్రాప్ లైన్ అండ్ ట్యాప్తోని కనెక్ట్ అవుతుంది. ద డ్రాప్ లైన్ ఈజ్ అ కనెక్టింగ్ రన్నింగ్ బిట్వీన్ ద డివైస్ అండ్ ద మెయిన్ కేబుల్. డ్రాప్ లైన్ అంటే ఏంటిది, ఇప్పుడు బస్ టోపాలజీ మెయిన్ బ్యాక్ బోన్ లాంటిది. ఇక్కడ నుంచి దీనికి కనెక్ట్ చేయాలి కదా ఇంకో డివైస్కి, దాన్ని ఆ కనెక్షన్ని డ్రాప్ లైన్ అంటారు, డ్రాప్ లైన్ కనెక్షన్. ఓకేనా. ట్యాప్ అనేది ఇంకోటి ఉంటుంది. ట్యాప్ అనేది కనెక్టెడ్ దట్ అడ్రస్ ప్లైస్ ఇన్ టు ద మెయిన్ కేబుల్. ఇదేంటంటే మెయిన్ కేబుల్కి పెడతారు. ఆర్ పంచ్వేస్ ద స్టిట్టింగ్ ఆఫ్ ద కేబుల్ టు క్రియేట్ కాంటాక్ట్ విత్ ద మెటాలిక్ కోర్. సో ఏం చేస్తారంటే ఈ మెయిన్ కేబుల్కి ఒక ట్యాప్ లైన్ కనెక్ట్ చేసేసి దాని నుంచి ఒక డ్రాప్ లైన్ తీసుకొని ఇంకో డివైస్ని కనెక్ట్ చేస్తారు. ఓకే. బస్ టోపాలజీ ఏం లేదు, ఒక లాంగ్ కేబుల్లో డిఫరెంట్ డివైసెస్ అన్నీ కనెక్ట్ అవుతాయి యూజింగ్ డ్రాప్ లైన్ అండ్ ట్యాప్. ఆ మెయిన్ కేబుల్ పైన ఒక ట్యాప్ పెడతాడు, ట్యాప్ నుంచి ఒక డ్రాప్ లైన్ కనెక్షన్తో ఆ ఇంకో డివైస్ కనెక్ట్ అవుతుంది. డయాగ్రామ్ చూసి మీకు అర్థమవుతుంది అనుకుంటుందా. ఇప్పుడు దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటిది, ఈజీ టు ఇన్స్టాల్. ఓకే. ఈజీ టు ఇన్స్టాల్ యూజెస్ లెస్ కేపబుల్ దెన్ మెష్ అండ్ స్టార్.
మెష్ అండ్ స్టార్ కంపేర్ చేస్తే లెస్ కేబులింగ్ ఉంటుంది. ముందు మనం డిస్కస్ చేసిన టోపోలజీస్ కంటే దీనికి కొంచెం తక్కువ కేబులింగ్ అంటే వైరింగ్ ఉంటుంది, ఎందుకంటే ఒకటే వైర్ ఇంకా ఇవి వైర్లో సరిపోతుంది. డిసడ్వాంటేజ్ ఏంటంటే డిఫికల్ట్ టు రీకనెక్షన్ అండ్ ఫాల్ట్ లాంచింగ్. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ముందు డిస్కస్ చేసిన మెష్లో కానీ స్టార్లో కానీ ఏం చెప్పినాడు, ఈజీగా మనము ఫాల్ట్ ఐడెంటిఫికేషన్ అది చేయగలుగుతాం. కానీ ఇక్కడ ఏంటిది డిఫికల్ట్ అంటాడు, డిఫికల్ట్ ఫర్ ద రీకనెక్షన్ అయిన ఫాల్ట్ కనబెట్టడం కూడా కష్టం. డిఫికల్ట్ టు యాడ్ న్యూ డివైజెస్ టు నెట్వర్క్, మళ్ళీ కొత్త డివైస్ యాడ్ చేయడం కూడా కష్టమే. ఏ ఫాల్ట్ ఆర్ బ్రేక్ ఇన్ ఎ బస్ కేబుల్ స్టాప్స్ ఆల్ ట్రాన్స్మిషన్. ఇప్పుడు సపోజ్ నా బస్సు మెయిన్ కేబుల్ కదా, ఇక్కడ బ్రేక్ అయింది నెట్వర్క్, అప్పుడు ఈ బ్రేక్ అయిన నుంచి ఇక ముందట పనిచేయాలి. సో కేవలం ఏదైతే మెయిన్ కేబుల్ ఉంటుందో బస్ నుంచి వచ్చి మెయిన్ కేబుల్ ఎండ్ ఇక్కడ కేబుల్ నుంచి మిడిల్లో మెయిన్ కేబుల్ ఉంటుంది, ఈ మెయిన్ కేబుల్, ఆ మెయిన్ కేబుల్ బ్రేక్ అయినాకో మొత్తం నెట్వర్క్ అంతా పోతుంది. ఓకే, అక్కడ ఉన్న డివైజెస్ ట్రాన్స్మిషన్ అంతా అయిపోతుంది. స్టార్ అయిపోయింది కదా, స్టార్ బస్ అయిపోయింది. నెక్స్ట్ రింగ్ టోపాలజీ. మొత్తం ఒకటే వీడియోలు పెడుతున్నా నేను, టైం స్టాంప్స్ ఇస్తాను ఎక్కడ ఏ టాపిక్ వస్తుందో. సో మీ అకార్డింగ్ టు యువర్ టాపిక్ మీరు అక్కడ టైం స్టాంప్ చూసేయండి. ఓకే, రింగ్ టోపాలజీ. ఇన్ రింగ్ టోపాలజీ ఈచ్ డివైస్ యాజ్ డెడికేటెడ్ పాయింట్ టు పాయింట్ కనెక్షన్. దీంట్లో పాయింట్ టు పాయింట్, ఇంత మూడు దాంట్లో మల్టీ పాయింట్, అది బస్ అనేది మల్టీ పాయింట్ విత్ 102 డివైజెస్ ఇన్ అనదర్ సైడ్ ఆఫ్ ఇట్. రింగ్ అంటే ఎట్లుంటుంది, రింగ్ అనేది ఇట్లా రౌండ్గా ఉంటుంది, రైట్, అందుకే రింగ్ టోపాలజీ అంటారు. రింగ్ అంటే ఇక చూడండి, రింగులో ఒక డివైస్ ఇంకో డివైస్ కనెక్ట్ అవుతుంది పాయింట్ టు పాయింట్ కనెక్షన్ ద్వారా, ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి కనెక్ట్ అయింది. ఏ సిగ్నల్ ఈజ్ పాస్ అలాంగ్ ద రింగ్. ఒక సిగ్నల్ ఇన్ వన్ డైరెక్షన్, ఒకటి డైరెక్షన్లో ఇట్లా పాస్ అవుతుంది ఫ్రమ్ డివైస్ టు డివైస్ అంటిల్ ఇట్ రీచెస్ ద డెస్టినేషన్. ఈచ్ డివైస్ ఇన్ ద కోఆపరేట్ అండ్ రిపీటర్. ఈచ్ డివైస్ ఇన్కాపరేట్ ఏ రిపీటర్, ఒక రిపీటర్ పెట్టుకుంటారు ప్రతి డివైస్. సో నాకు ఇప్పుడు C1 కంప్యూటర్ ఉంది, 1 2 C2 C3 C4. నాకు C4 అనే దానికి మెసేజ్ పంపాలనుకుంటే C2కి వెళ్తుంది, C2 నుంచి 3కి వస్తుంది, తర్వాత C4 ఈ డెస్టినేషన్ అయినాకనే ఈ డెస్టినేషన్ మనకు C4కి డెస్టినేషన్ కావాలంటే C4 దగ్గర వచ్చి అయిపోతుంది. ఇట్లా రింగ్ టోపాలజీ అనేది ఇట్లా ఉంటుంది. వెన్ డివైస్ రిసీవ్స్ ఏ సిగ్నల్, ఇది ఒక ఎప్పుడు నాకు C1 నుంచి C4 కావాలి కాబట్టి ఈ C2 అనేది సిగ్నల్ రిసీవ్ చేయగానే ఇండీడ్ ఫ్రమ్ ద అనదర్ డివైస్ తీసుకున్నాకనే it regenerates the bits and passes them along. సో ఇప్పుడు మళ్ళీ నాకు ఈ డెస్టినేషన్ పాయింట్ నాది C2 కాదు C4 కాబట్టి అది రీజనరేట్ చేస్తుంది, బిట్స్ని రీజనరేట్ చేసి అది ముందుకి పాస్ చేస్తుంది. థర్డ్ C4 మళ్ళీ రీజనరేట్ చేసి ఆ బిట్స్ని C4 డెస్టినేషన్ పోయినాక అయిపోతుంది. ఇట్లా రింగ్ టోపాలజీ, రింగ్ వేలో ఆ డాటా అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. ఏ రింగ్ ఈజ్ అడ్వాంటేజెస్. ఏ రింగ్ ఈజ్ రిఫ్లెక్టివ్లీ ఈజీ టు ఇన్స్టాల్ అండ్ కాన్ఫిడెంట్. ఈజీ టు ఇన్స్టాల్ అంట. ఫాల్ట్ ఐసోలేషన్ కూడా సింపుల్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ఆగిపోయినాకో ఇక్కడ ఆగిపోయినాకో ఎక్కడైనా ఫాల్ట్ ఉందని ఈజీగా అర్థమైపోతుంది మనకి. ఏ బ్రేక్ ఇన్ ఎ రింగ్ సచ్ యాజ్ డిజేబుల్ స్టేషన్ కెన్ డిజేబుల్ ఇండస్ట్రీ. ఓకే, సపోజ్ ఇట్లా రింగ్ టోపాలజీ C1 నుంచి C6కి పోవాలనుకున్నాం, నాకు C3 అనేది ఖరాబ్ అయింది, ఈ స్టేషన్ అనేది ఖరాబ్ అయింది, అప్పుడు C6కి పోదు. సో ఒక్క డివైస్ ఖరాబ్ అయితే మొత్తం నెట్వర్క్ని అంతా డిస్టర్బ్ చేస్తుంది. ఓకే, తర్వాత హైబ్రిడ్ టోపాలజీ లాస్ట్ టోపాలజీ. హైబ్రిడ్ టోపాలజీ అంటే మోర్ దెన్ వన్ టోపాలజీ ఉంటుంది, దాన్ని హైబ్రిడ్ టోపాలజీ ఉంటుంది. సింపుల్, ఆ మోర్ దెన్ ఏదైనా చేసుకోవాలి, ఇక మెష్ చేసుకో, స్టార్ వేసుకో, అన్నీ వేసుకో. మోర్ దెన్ వన్ టోపాలజీ గీసేసుకుంటే దాన్ని హైబ్రిడ్ టోపాలజీ ఉంటుంది. ఇక్కడ చూడండి, స్టార్ టోపాలజీ ఉంది, అన్ని డివైజెస్ కంట్రోలర్కి కనెక్ట్ అయ్యింది. ఓకేనా, అక్కడ నుంచి బస్ టోపాలజీ. సో అట్లా అన్నమాట. మోర్ దెన్ వన్ టోపాలజీ ఉంటే దాన్ని హైబ్రిడ్ టోపాలజీ అంటారు. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఉంటాయి, ల్యాన్, మ్యాన్, వ్యాన్. చెప్తా. ల్యాన్ అంటే ఏంటంటే లోకల్ ఏరియా నెట్వర్క్. ల్యాన్ ఈజ్ యూజువల్ లిమిటెడ్ టు ఫ్యూ కిలోమీటర్స్. కొన్ని కిలోమీటర్స్ కావాలంటే ల్యాన్ యూజ్ చేస్తాం. ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్, పేరులోనే ఉంది. ఓకే, కనిపిస్తుంది కదా. ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్, కొన్ని కిలోమీటర్స్ వరకే వాడతాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇట్ మే బీ ప్రైవేట్లీ ఓన్డ్ అండ్ కుడ్ బి నెట్వర్క్ ఇన్సైడ్ ఎన్ ఆఫీస్. ఒక ఆఫీస్ ఆన్ one of the floor of a building, or could be a network consisting of the computers in the entire building.
జస్ట్ ఒక బిల్డింగ్ లోపల ఒక ఫ్లోర్ లోపల నెట్వర్క్ కావాలంటే ఒక కనెక్షన్ కావాలంటే మనం ల్యాన్ వాడతాం. లైక్ ఇప్పుడు వైఫై ఉంది, మన ఇంట్లో వైఫై పెట్టుకుంటాం, అది ఒక ల్యాన్ కనెక్షన్. ఓకే, తక్కువ కిలోమీటర్స్ వస్తుంది, నీ బిల్డింగ్ లోపలనే వస్తుంది, పక్క బిల్డింగ్ ఒక కొంచెం డిస్టెన్స్ పైన వస్తుంది నెట్వర్క్, వైఫై వస్తుంది రాదు. సో ఆ కొన్ని కిలోమీటర్స్కే వచ్చిన ఇంకో ఫ్యూ లైక్ బిల్డింగ్ ఆఫీస్ లోపలనే వచ్చిన దాన్ని ల్యాన్ కనెక్షన్ అంటారు. కొంచెం లిమిటెడ్ ఏరియా వరకే వస్తుంది నెట్వర్క్. తర్వాత దానికన్నా కొంచెం పెద్దది వచ్చేసి మ్యాన్ ఏంటిది, లార్జర్ దెన్ ల్యాన్ బట్ స్మాలర్ దెన్ వ్యాన్. అర్థమైంది? ఇట్ ఈస్ లార్జర్ దెన్ ల్యాన్ కన్నా పెద్దది, వ్యాన్ కన్నా చిన్నది. మ్యాన్ అంటే మెట్రోపాలియన్ ఏరియా నెట్వర్క్. ఓకేనా? ఇట్స్ సైజ్ బిట్వీన్ దేని మిడిల్ ఉంటుంది, ల్యాన్కి వ్యాన్కి మిడిల్ ఉంటుంది దీని సైజు. ఇట్ మే కాంప్రమైజ్ ద ఇంటర్ నెట్వర్క్ ఇన్ ఎ సిటీ లైక్ హైదరాబాద్. ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ లోపల ఉన్నంత నెట్వర్క్ అంతా ఇప్పుడు ఎయిర్టెల్ సిగ్నల్స్ ఉన్నాయా, రైట్, ఎయిర్టెల్ సిగ్నల్స్ కాదు కానీ ఏవైతే సిగ్నల్స్ సిటీ మొత్తానికి వస్తున్నాయో వాటిని మ్యాన్ నెట్వర్క్ అంటారు. వ్యాన్ అంటే మ్యాన్ కన్నా పెద్దది, వైడ్ ఏరియా నెట్వర్క్. వ్యాన్ ఈజ్ మేడ్ ఆఫ్ ఆల్ ద నెట్వర్క్స్ ఇన్ ఏ జియోగ్రాఫికల్ లార్జ్ ఏరియా. లైక్ స్టేట్ మొత్తానికి ఇప్పుడు ఎయిర్టెల్ అనే ఐడియా ఉంది, జియో ఉంది, స్టేట్ మొత్తానికి వస్తుంది, పక్క స్టేట్ కూడా వస్తుంది. సో ఒక వైడ్ ఏరియాని కవర్ చేసినప్పుడు దాన్ని వైడ్ ఏరియా. ఎగ్జాంపుల్ ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ అస్సలు, కానీ జియో, అవి వైడ్ ఏరియా నెట్వర్క్. సిగ్నల్స్ వచ్చినాకో నెట్వర్క్ ప్రొవైడ్ అయినాకో అది వైడ్ జియోగ్రాఫికల్ లొకేషన్స్ లైక్ స్టేట్స్ లాంటివి. ఇది జస్ట్ సిటీ. మ్యాన్ అంటే సిటీ, ల్యాన్ అంటే బిల్డింగ్. గుర్తుపెట్టుకోవాలి, ల్యాన్ అంటే బిల్డింగు, మ్యాన్ అంటే జస్ట్ ఒక సిటీ, హైదరాబాద్, నిజామాబాద్ అలా సిటీ లోపల వచ్చే నెట్వర్క్. తర్వాత వ్యాన్ అంటే వైడ్ ఏరియా, స్టేట్ మొత్తానికి వచ్చేది, కంట్రీస్ కూడా వచ్చేది. ఇప్పుడు జియో, ఎయిర్టెల్ అలా. ఇది నెట్వర్క్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓఎస్ఏ మోడల్ ఒకటి, టీసీపీ/ఐపీ మోడల్ అనే కూడా ఉంటాయి. ఆ రెండు మోడల్స్ చెప్పే ముందు చిన్న ఇంట్రడక్షన్ లాంటివి చూస్తాం సరేనా. ఏంటంటే ఇప్పుడు ఒక మిషన్, ఒకటే మిషన్ లోపల ఒక ప్రాసెస్ ఇంకో ప్రాసెస్ రెండు కమ్యూనికేట్ కావాలంటే ఎట్లా కమ్యూనికేట్ చేసుకుంటే ఆ ఒకటే మిషన్ లోపల రెండు ప్రాసెస్ కమ్యూనికేట్ చేసుకున్నాక దాన్ని ఏమంటారు, ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అంటారు. ఆపరేటింగ్ సిస్టంలో వస్తుంది ఈ టాపిక్ కదా. సెంటర్ నుంచి రిసీవర్ పోతే ఈ ప్రాసెస్ ఇక్కడ నుంచి ఇక్కడికి పోతుంది. సో రెండు కమ్యూనికేషన్ చేసుకొని చేస్తాయి ఒకటే మిషన్ లోపల. సో దీన్ని ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అంటారు. ఇప్పుడు కంప్యూటర్ నెట్వర్క్ రాండి. కంప్యూటర్ నెట్వర్క్లో ఇప్పుడు నాది ఆండ్రాయిడ్ ఫోన్, మీది వచ్చేసి యాపిల్ ఫోన్. నేను ఆయన మెసేజ్ పెడతాను వాట్సాప్లో, మీకు కూడా వస్తుంది ఆ మెసేజ్. నీ ఫోన్ ఆర్కిటెక్చర్ డిఫరెంట్ ఉంది, నా ఫోన్ ఆర్కిటెక్చర్ డిఫరెంట్ ఉంది కదా. అలా డిఫరెంట్ ఆర్కిటెక్చర్ డిఫరెన్స్ ఉన్న నా మెసేజ్ నీ దగ్గరికి ఎలా రిసీవ్ పెట్టుకుని సెండర్ నుంచి రిసీవర్కి. సో ప్రోటోకాల్స్ ఉంటాయి. నేను ఇక్కడ నుంచి అక్కడ నీకు మెసేజ్ పెట్టేవాడు, ఆ ప్రోటోకాల్స్ ఆధారంగా మెసేజ్ కన్వర్ట్ చేసుకొని నీ దగ్గర కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, అప్పుడు నీకు సెండ్ చేస్తాను. సో ఆ ప్రోటోకాల్స్ ఆధారంగా ఉంటాయి. ఆ ప్రోటోకాల్స్నే రెండు మోడల్స్ క్రియేట్ చేసిన, దాన్ని బేస్ చేసుకుని ఒకటి ఓఎస్ఏ మోడల్, ఒకటి టీసీపీ/ఐపీ మోడల్స్ క్రియేట్ చేసిన. ఇక్కడ చూడండి, సెండర్ నుంచి రిసీవర్ పోవాలంటే దీనికంటూ మిషన్ 1కి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, అట్లానే దీనికి కూడా కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. సో అని మెసేజ్ పెట్టినాకనే డిస్ మెసేజ్ అనేది ఇక్కడికి రిసీవర్కి ఎట్లా అర్థమవుతుంది. ఎందుకు, దానికంటే కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి సరేనా. కంప్యూటర్ నెట్వర్క్ డీల్స్ విత్ ద క్లయింట్ అండ్ సర్వర్ ఆర్ ఎట్ 2 డిఫరెంట్ మిషన్స్. రెండు డిఫరెంట్ మిషన్స్లో డీల్స్ అవుతాయి కంప్యూటర్ నెట్వర్క్ అని. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఒకటే కంప్యూటర్ మిషన్ లోపల రెండు ప్రాసెస్ కమ్యూనికేట్, ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్. మరి కంప్యూటర్ నెట్వర్క్ అంటే అదే ప్రాసెస్ కమ్యూనికేషన్ విత్ ఇన్ 2 డిఫరెంట్ మిషన్స్. నా మిషన్ ఇక్కడ ఒకటి ఇండియాలో ఉన్నాయి, ఒకటి యూఎస్ఏలో ఉన్నాయి. రెండు మిషన్లు, ఆ రెండు మిషన్లు కమ్యూనికేట్ చేసుకుంటున్నాయి, అది కంప్యూటర్ నెట్వర్కింగ్కి వస్తుంది. ఓకేనా. ఇప్పుడు దీనికంటే కొన్ని ఫంక్షనాలిటీస్ ఉంటాయి. ఏం ఫంక్షనాలిటీస్ చేయాలి ప్రోటోకాల్స్? మ్యాండేటరీ ఏంటి, కొన్ని ఫంక్షనాలిటీస్ ఏవి? ఎర్రర్ కంట్రోల్, ఆ మెసేజ్ అనేది ఏం ఎర్రర్ లేకుండా ఎగ్జాక్ట్ నీ దగ్గర ఫ్లో కంట్రోల్, డేటా ఫ్లో అనేది ఉండదు. ఇంకా మల్టీప్లెక్స్, డిమల్టీప్లెక్స్ అనేవి ఉంటాయి. ఇవి మ్యాండేటరీ ఫంక్షనాలిటీస్ మనం ఇద్దరం కమ్యూనికేషన్ చేసుకోవాలంటే. ఇంకా ఆప్షనల్ ఏంటిది, ఎన్క్రిప్షన్, డిక్రిప్షన్, సెక్యూర్గా ఉండాలి, చెక్ పాయింట్ ఉండాలి. లైక్ ఇప్పుడు నేను ఒక డౌన్లోడ్ చేస్తున్నా, 500 MB సినిమా ఉంది. 500 MB సినిమా ఉంటే నా నెట్ స్లో ఉంది, నెట్ డేటా కనెక్ట్ అయ్యి చెక్ పాయింట్స్ అంటే 50 MB 100 MBకి ఒకటి 1 2 3 4 5 నేను చెక్ పాయింట్స్ పెట్టిన. 100 MBకి ఒక చెక్ పాయింట్ పెట్టిన. సో ఇప్పుడు ఏమైపోతుంది, నేను 200 MB వరకు డౌన్లోడ్ అయింది, నా డేటా అయిపోయింది. సో మళ్ళీ డౌన్లోడింగ్ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ కాదు, ఎక్కడైతే ఆగిపోయిందో మళ్ళీ అక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది. అదే చెక్ పాయింట్స్ పెట్టాలి. సో ఇవన్నీ ఆప్షనల్ ఫంక్షనాలిటీస్. సో ఇవన్నీ
ఒక ఫంక్షనాలిటీస్ అనేది ఉండాలి మనం ఇంటర్ కమ్యూనికేషన్కైనా దేనికి కంప్యూటర్ నెట్వర్క్ లోపల ఈ ఫంక్షనాలిటీస్ ఉన్నాయి. సో ఈ ఫంక్షనాలిటీ ఆధారంగా ఆ ప్రోటోకాల్స్ డిజైన్ చేశారు. ఆ ప్రోటోకాల్స్ రెండు విధాలు, ఒకటి ఓఎస్ఐ మోడల్, ఒక టీసీపీ మోడల్, ఐపీ మోడల్. ఓకేనా, ఇప్పుడు 1 by 1 డీటెయిల్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి నెట్వర్క్ మోడల్స్లో ఓఎస్ఐ మోడల్. దీన్ని ఏమంటారు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ISO ప్రపోజ్డ్ అండ్ ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్. ఓఎస్ఐ ఫుల్ ఫామ్ ఏంటిది, ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్. దాని షార్ట్ ఫామ్లో ఓఎస్ఐ అంటారు, మోడల్ అంటారు. దట్ అలౌస్ 2 systems టు కమ్యూనికేట్ రిగార్డ్లెస్ ఆఫ్ దేర్ ఆర్కిటెక్చర్. ఇక్కడ చూడండి, 2 సిస్టమ్లు అంటే నా ఫోను ఆండ్రాయిడ్ ఫోను, యాపిల్ ఫోన్. ఓకే, రెండు కమ్యూనికేట్ కావచ్చు రిగార్డ్లెస్ ఆఫ్ నా ఆర్కిటెక్చర్ వేరే ఉన్నా సరే, నీ ఆర్కిటెక్చర్ వేరే ఉన్నా సరే, మనం ఇంటర్ కమ్యూనికేట్ చేసుకోవచ్చు. దానికోసమే ఓఎస్ఐ మోడల్ అనేది తయారు చేస్తారు. సో ఓఎస్ఐ మోడల్లో 7 లేయర్ ఆర్కిటెక్చర్ అనమాట. 7 layers ఉంటాయి. ప్రతి లేయర్కి దానికంటూ సొంత ఫంక్షనాలిటీ ఉంటుంది. సో ఆల్ 7 layers వర్క్ కొలాబరేట్లీ టు ట్రాన్స్మిట్ ద డేటా ఫ్రమ్ వన్ నెట్వర్క్ టు అనదర్ నెట్వర్క్ అక్రాస్ ద గ్లోబ్. నేను ఇండియాలో నువ్వు ఇక్కడ యూఎస్లో ఎక్కడ ఉన్నా సరే, సో ఈ అన్ని లేయర్స్ కలిసి ఐకమత్యంగా ఆ డేటా అనేది ట్రాన్స్మిట్ చేస్తాయి నా నెట్వర్క్, ఒక నెట్వర్క్ నుంచి ఇంకొక నెట్వర్క్, ఎక్కడైనా గ్లోబల్ ఎక్కడ ఉన్నా సరే. సో సెంటర్ ఇండియాలో ఉన్నా వాడు నువ్వు ఎక్కడ ఆ గ్లోబల్లో యూఎస్ ఎక్కడ ఉన్నా, సో ఈ అన్ని 7 layers ఉన్నాయి చూసినా, ఈ 7 layers అన్ని కొలాబరేటివ్గా పనిచేసి డేటా అనేది ట్రాన్స్మిట్ చేస్తుంది. ఓకేనా, ఆ 7 layers ఏవేవో చూద్దాం. అప్లికేషన్ లేయర్, ప్రజెంటేషన్ లేయర్, సెషన్, ట్రాన్స్పోర్ట్, నెట్వర్క్, డేటా లింక్ అండ్ ఫిజికల్. ఓకేనా, అప్లికేషన్, ప్రజెంటేషన్, సెషన్ ఈ మూడింటిని సాఫ్ట్వేర్ లేయర్స్ అంటారు. ఈ కింద మూడింటిని నెట్వర్క్, డేటా లింక్, ఫిజికల్ని హార్డ్వేర్ లేయర్స్ అంటారు. ఈ మిడిల్లో ట్రాన్స్పోర్ట్ లేయర్ ఉంది చూసినా, ఈ ఓఎస్ఐ మోడల్కి ఆర్ట్ లాంటిది అన్నమాట ట్రాన్స్పోర్ట్ లేయర్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే డివైస్ డేటా ఇంటూ ఫ్రాగ్మెంట్స్. ఇక్కడ సాఫ్ట్వేర్ లేయర్ నుంచి వచ్చిన డేటాని సెగ్మెంట్స్ లాగా డివైడ్ చేసి హార్డ్వేర్ లేయర్ కాంపోనెంట్స్ నెట్వర్క్ డేటాకి పంపిస్తారు. సేమ్ అట్లనే ఇంక నీ డివైస్ కూడా సేమ్ ఇదే లేయర్స్ ఉంటాయి అన్నట్టు. మళ్ళీ ఫిజికల్ నుంచి మళ్ళీ ఇట్లా డేటా నీ పైనకి ఇట్లా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు దాన్ని ఒక్కొక్క లేయర్ యొక్క ఫంక్షనాలిటీస్ చూద్దాం. ఇవి ఇక్కడ ఈ డయాగ్రామ్ చూడండి, దీని ఒక్కొక్క లేయర్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి అప్లికేషన్ లేయర్. అప్లికేషన్ లేయర్ ఏం చేస్తుంది, ఇట్ ప్రొవైడ్స్ సర్వీసెస్ టు ద యూజర్కి కావాల్సిన సర్వీసెస్ అన్ని అప్లికేషన్ లేయర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి ప్రజెంటేషన్ లేయర్. ప్రజెంటేషన్ లేయర్ ఏంటి, రెస్పాన్సిబుల్ ఫర్ ద ట్రాన్స్లేషన్, కంప్రెషన్ అండ్ ఎన్క్రిప్షన్. డేటాను సెక్యూర్గా ఉండడానికి, కంప్రెస్ చేయడానికి, ట్రాన్స్లేట్ చేయడానికి ప్రజెంటేషన్ లేయర్ అనేది పనికి వస్తుంది. థర్డ్ వచ్చేసి ఏంటి, సెషన్ లేయర్. సెషన్ లేయర్ ఏం పడుతుంది, ఇట్ యూజ్ టు ఎస్టాబ్లిష్, మేనేజ్ అండ్ టర్మినేట్ ద సెషన్స్. ఓకేనా, సెషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎస్టాబ్లిష్ చేయడానికైనా, అవన్నిటిని మేనేజ్ చేయడానికి, టర్మినేట్ చేయడానికి కూడా ఆల్ రెస్పాన్సిబుల్ బై ద సెషన్ లేయర్. ద ట్రాన్స్పోర్ట్ లేయర్. ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ అనేది ఆర్ట్ లాంటిది. ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ ఆర్ట్ లాంటిది ఓఎస్ఐ మోడల్కి. ఎందుకంటే ఇట్ ప్రొవైడ్స్ రిలయబుల్ మెసేజ్ డెలివరీ ఫ్రమ్ ప్రాసెస్ టు ప్రొడక్ట్. ఒక మెసేజ్ డెలివరీ ఒక ప్రాసెస్ టు ఇంకో ప్రాసెస్కి ప్రొవైడ్ చేసేది ట్రాన్స్పోర్ట్ లేయర్. డేటా అనేది సెగ్మెంట్స్ లెక్క డివైడ్ అవుతుంది ట్రాన్స్పోర్ట్ లేయర్లో. నెక్స్ట్ నెట్వర్క్ లేయర్. నెట్వర్క్ లేయర్ ఇట్ రెస్పాన్స్ ఫర్ మూవింగ్ ద ప్యాకెట్స్ ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్. సోర్స్ నుంచి డెస్టినేషన్కి నెట్వర్క్ లేయర్ అనేది మూవ్ చేస్తారు డేటాని, ఆ ప్యాకెట్స్ని. డేటా ఓకే. డేటా లింక్ లేయర్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఎర్రర్ ఫ్రీ ట్రాన్స్మిట్ ఆఫ్ డేటా ఫ్రేమ్స్. ఏవైతే డేటా ఫ్రేమ్స్ ఉంటాయో అవి ఎర్రర్ ఫ్రీగా వెళ్ళడానికి డేటా లింక్ లేయర్ అనేది చూసుకుంటారు. లాస్ట్ వచ్చి ఫిజికల్ లేయర్. ఇప్పుడు నేను ఇక్కడ వరకు వచ్చేసాను, ఫిజికల్ లేయర్ వరకు వచ్చేసాను, మళ్ళీ నేను దగ్గరికి రావాలి కదా. సో డేటాని ట్రాన్స్మిట్ కావాలి కదా, ఆ డేటాని ట్రాన్స్మిట్ కావడానికి ఫిజికల్ లేయర్లో మాట్లాడతాం. ఇక్కడ చూడండి, ఇట్ ప్రొవైడ్స్ ఎ ఫిజికల్ మీడియం త్రూ విచ్ బిట్స్ ఆర్ ట్రాన్స్మిటెడ్. ఒక డివైస్ నుంచి ఇంకొక డివైస్ పోవాలి కదా, వైర్లెస్ ఆర్ వైడ్. సో ట్రాన్స్మిట్ ఒక ఫిజికల్ మీడియం వాడతాం త్రూ విచ్ దట్ ఏదైతే బిట్స్ ఉంటాయో అవన్నీ ట్రాన్స్మిట్ అవుతాయి. ఓకేనా, ఇది ఇట్స్ ఆల్ అబౌట్ ఓఎస్ఐ మోడల్. ఇప్పుడు టీసీపీ/ఐపీ మోడల్ చూద్దాం. సరేనా, టీసీపీ/ఐపీ మోడల్లో ఇదేంటిది, ఇంతకుముందు ఏం చెప్పిన ఓఎస్ఐ మోడల్ అన్నది 7 లేయర్ ఆర్కిటెక్చర్, రైట్. టీసీపీ/ఐపీ మోడల్కి వచ్చే ఫుల్ ఫామ్ ఏంటంటే, టీసీపీ/ఐపీ మోడల్లో 4 layers ఉంటాయి. టీసీపీ/ఐపీ మోడల్ ఫుల్ ఫామ్ చూద్దాం. ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అండ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఓకేనా, ఇంకోసారి రిపీట్ చేస్తున్నా. ఓఎస్ఐ మోడల్ అనేది 7 layers, టీసీపీ/ఐపీ మోడల్ అనేది 4 layers. ఈ 7 layersనే కలిపేస్తున్నాం. ఇప్పుడు అప్లికేషన్ లేయర్, ప్రజెంటేషన్ లేయర్, సెషన్, ఈ 3 కలిపేసేసి
అప్లికేషన్ లేయర్ అయిపోయింది. అర్థమైందా? సో ట్రాన్స్పోర్ట్ లేయర్ ఎక్కడ ఉంది, నెట్వర్క్ లేయర్ ఎక్కడ ఉంది, డాటా లింక్ లేయర్, ఫిజికల్ లేయర్, ఈ రెండు కలిపి ఇక్కడ ఇట్లా అయినాయి. సో అక్కడున్న 7 layers 4 layers వరకు మారింది. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు ప్రజెంట్గా మనం యూజ్ చేసేది TCP/IP మోడల్. ఇట్ ఈస్ ఎ న్యూ నెట్వర్క్ మోడల్ యూజ్ ఇన్ కరెంట్ ఇంటర్నెట్ ఆర్కిటెక్చర్లో యూజ్ చేసేది ఇదే TCP/IP మోడల్. ఇట్ వాస్ డెవలప్డ్ బై ద డిఫెన్స్ ప్రాజెక్ట్ రీసెర్చ్ ఏజెన్సీ. ఎవరైతే డిఫెన్స్ ప్రాజెక్ట్ రీసెర్చ్ ఏజెన్సీ వాళ్ళు ఇది డెవలప్ చేశారు. టు కనెక్ట్ రిమోట్ మిషన్స్, డిఫరెంట్ రిమోట్ మిషన్స్ కనెక్ట్ చేయడానికి TCP/IP మోడల్ డిఫెన్స్ ప్రాజెక్ట్ రీసెర్చ్ ఏజెన్సీ వాళ్ళు తయారు చేస్తారు. ఓకే, అర్థమైంది. ఇప్పుడు చెప్పినా కదా, అప్లికేషన్ ప్రజెంటేషన్ సెషన్ అంతా కలిపేసేసి అప్లికేషన్ లాగా మారింది. ట్రాన్స్పోర్ట్ లేయర్ లేకుండా నెట్వర్క్ లేయర్, ఇంటర్నెట్ నెట్వర్క్ కూడా అనొచ్చు. నెక్స్ట్ డాటా లింక్ అండ్ ఫిజికల్ రెండు కలిపి ఇక్కడ ఒక లేయర్ లెక్క మారింది. 7 to 4 లెక్క మారిపోయింది. అప్డేటెడ్ వర్షన్ ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్నెట్ ఆర్కిటెక్చర్ యూజ్ చేసేది ఇది. సో అప్లికేషన్ లేయర్ ఏం చేస్తారంటే డాటా రిప్రజెంటేషన్, ఇక బ్రీఫ్ చెప్పిన నెక్స్ట్ పేజ్లో డీటెయిల్ ఉంది ప్రతి ఒక్క లేయర్. ఓకేనా? అప్లికేషన్ లేయర్లో ఏముంటుంది, డాటా రిప్రజెంటేషన్ చేస్తాం. అప్లికేషన్ ఇంటర్ఫేస్, ఒక యూజర్ నుంచి ఇంటర్ఫేస్ చేయడానికి అప్లికేషన్ లేయర్ అనేది యూజ్ అవుతుంది. ట్రాన్స్పోర్ట్ లేయర్ ఏం చేస్తారు, ప్రాసెస్ టు ప్రాసెస్, ఒక ప్రాసెస్ ఇంకో ప్రాసెస్ కమ్యూనికేషన్ కావాలన్నా, ఇంకా పోర్ట్ అడ్రస్ కూడా ట్రాన్స్పోర్ట్ లేయర్ పనికి వస్తుంది. నెక్స్ట్ ఇంటర్ నెట్వర్క్, ఇది ఏం చేస్తుందంటే నోడ్ టు నోడ్ కమ్యూనికేషన్, ఇంకా దీంట్లో IP అడ్రస్ అనేది స్టోర్ చేసుకుంటారు ఇంటర్నెట్ నెట్వర్క్లో. డాటా లింక్ లేయర్, ఫిజికల్ లేయర్ రెండు ఒకరికి అయిపోయినా ఇదేం చేస్తుందంటే యూజర్స్ ఫిజికల్ అడ్రస్ అనేది యూజ్ చేస్తుంది, ఎందుకంటే దానికి పంపాలి కదా డేటాని. తర్వాత ఫ్లో కంట్రోల్, కాగ్నిషన్ కంట్రోల్, ఎర్రర్ కంట్రోల్. ఇప్పుడు డీటెయిల్ చూద్దాం. జస్ట్ ఇప్పుడు బ్రీఫ్గా చెప్పిన, ఇప్పుడు డీటెయిల్ చూడండి. ఇక చూడండి, ఇక్కడ నేను మళ్ళీ డయాగ్రామ్ వేసిన 4 layers దాకా అయిపోయింది. ఏది TCP/IP మోడల్ 4 layers దాకా ఉంటాయి. అది అప్లికేషన్ లేయర్, హోస్ట్ లేయర్, ఇంటర్నెట్ లేయర్, నెట్వర్క్ యాక్సెస్ లేయర్ అంటాం. ఓకేనా? ఇప్పుడు TCP/IP model helps you determine how a specific component should be connected to internet and how data should be terminated between them. అర్థమైందా? ఇది ఎందుకు పనికి వస్తుంది, ఏదైతే ప్రతి స్పెసిఫిక్ కాంపోనెంట్ ఉందో అది ఇంటర్నెట్లో ఎలా కనెక్ట్ చేయాలి. ఓకేనా? స్పెసిఫిక్ కాంపోనెంట్ షుడ్ బి కనెక్టెడ్ టు ఇంటర్నెట్ అండ్ హౌ డేటా అనేది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ కాంపోనెంట్స్ అన్ని కనెక్ట్ చేసినాం అబ్బా ఇంటర్నెట్లో, ఇవన్నీ కాంపోనెంట్స్ అని ఇంటర్నెట్లో కనెక్ట్ చేసినాక ఎట్లా కనెక్ట్ చేయాలో చెప్తుంది, ఇంకా ఈ అన్ని స్పెసిఫిక్ కాంపోనెంట్స్ మిడిల్లో డాటా అనేది ఎలా ఫ్లో అవుతుంది, ట్రాన్స్మిట్ అవుతుందో చెప్పేది TCP/IP మోడల్. దాని యూజ్ అది. ఓకే, ఇప్పుడు ప్రతి ఒక్క లేయర్ చూద్దాం. అప్లికేషన్ లేయర్ ఏం చేస్తుంది, యూజర్ ఫర్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ ద యూజర్ అండ్ అప్లికేషన్. యూజర్తో ఇంటరాక్ట్ కావాలంటే దానికి ఒక అప్లికేషన్ ఉంటుంది కదా, మనం ఇంటరాక్ట్ అవుతాం. సో ఈ అప్లికేషన్ లేయర్ యూజర్ ఫర్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద యూజర్ అండ్ అప్లికేషన్కి, యూజర్ అనేటువంటి అప్లికేషన్ యూజ్ చేస్తాడు. సో ఈ అప్లికేషన్ లేయర్ అనేది వెళ్ళిపోతాయి ఇద్దరు మిడిల్ ఇంటరాక్షన్ క్రియేట్ చేయడానికి. సో హియర్ ద డేటా ఈజ్ ఫార్మేటెడ్, కన్వర్టెడ్, ఎన్క్రిప్టెడ్ అండ్ డిక్రిప్టెడ్ అండ్ సెండ్ టు ద యూజర్. అర్థమైందా? డేటా అనేది ఫార్మేట్ అయితే కన్వర్ట్ ఎన్క్రిప్ట్ అవుతుంది, డిక్రిప్ట్ అవుతుంది, యూజర్కి పంపించేస్తారు. సో దీనికంటే అప్లికేషన్ లెవెల్లో కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆ ప్రోటోకాల్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ వచ్చి HTTP హైపర్-టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఈ ప్రోటోకాల్ ఏం చేస్తే, ప్రోటోకాల్స్ అంటే రూల్స్. సో అప్లికేషన్ లెవెల్లో ఏ రూల్స్ ఉంటాయి, ఏ ప్రోటోకాల్స్ ఉంటాయో చూద్దాం. ఇట్ అలౌస్ ద యూజర్ టు ఇంటరాక్ట్ విత్ www బ్రౌజర్ యాప్. ఇప్పుడు ఇంటర్నెట్ అన్నీ ఎట్లుంటాయి, www అని ఎట్లుంటుంది కదా, వరల్డ్ వైడ్ వెబ్. సో అట్లా ఏవైతే అట్లా ఉంటాయో అవన్నిటిని యూజర్ అనేటోడు వాడాలనుకుంటే HTTP ప్రోటోకాల్ అనేది పనికి వస్తుంది. నెక్స్ట్ FTP అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇది ఎందుకు, టు ట్రాన్స్ఫర్ ఫైల్ ఫ్రమ్ ద సిస్టమ్ టు అనదర్. ఫైల్స్ ఏమైనా ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే FTP ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనేది యూజ్ చేస్తాడు. టెల్నెట్ క్లయింట్కి సర్వర్కి ఇంటరాక్షన్ చేయాలంటే టెల్నెట్ పనికి వస్తుంది. DNS అంటే డొమైన్ నేమ్ సర్వర్. ప్రతి చూడండి, యూట్యూబ్కైనా దేనికైనా ప్రతి దానికి www.google.com. సో ప్రతి దానికి ఒక డొమైన్ నేమ్ ఉంటుంది. దీని డొమైన్ నేమ్ ఉంటుంది. సో ప్రతి దానికి ఒక IP అడ్రస్ ఉంటుంది ప్రతి వెబ్సైట్కి. సో DNS ఏం చేస్తుందంటే ఆ IP అడ్రస్ని కన్వర్టెడ్ టు IP అడ్రస్. అర్థమైందా? ఆ డొమైన్, ఇప్పుడు సపోజ్ యూట్యూబ్ ఉంది, యూట్యూబ్కి డొమైన్ IP అడ్రస్ కన్వర్ట్ చేసేది DNS.
కన్వర్టెడ్ టు ఐపీ అడ్రస్. ఇవన్నీ దీని ప్రోటోకాల్స్. థర్డ్ ఎస్ఎంటీపీ ఉంటుంది, సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఫర్ మెయిల్స్ ఈమెయిల్ సర్వీసెస్. ఏవైతే ఈమెయిల్ సర్వీసెస్ ఉంటాయో దానికి ఈ ప్రోటోకాల్ పనిచేస్తాయి. హెచ్టిటిపి, ఎఫ్టిపి, టెల్నెట్, డిఎన్ఎస్, ఎస్ఎంటిపి ఇవన్నీ ప్రోటోకాల్స్ కమ్స్ అండర్ అప్లికేషన్ లేయర్. ఓకేనా? అప్లికేషన్ లేయర్ అని రాసేసి యూజర్కి అప్లికేషన్కి ఇంటరాక్షన్కి పనికొస్తుందని చెప్పేసి ఎన్క్రిప్షన్, డిక్రిప్షన్, కన్వర్టర్ ఫార్మాట్కి పనికొస్తుంది. దాని లోపల ప్రోటోకాల్స్ ఎస్టిపి, ఎఫ్టిపి, టెల్నెట్, డిఎన్ఎస్, ఎస్ఎంటిపి రాస్తే అయిపోతుంది. అప్లికేషన్ లేయర్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది? ట్రాన్స్పోర్ట్. అప్లికేషన్ లేయర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి హోస్ట్ లేయర్, దాన్ని ట్రాన్స్పోర్ట్ లేయర్ అంటారు. ఎట్లుంటుందంటే ఫస్ట్ ఇప్పుడు డాటా ఉంది, డాటాకి యూజర్ అనేటోడు ఈమెయిల్ అనేది యాడ్ చేసినాం అనుకో. సో ఈమెయిల్ అనేది ఏం చెప్పినా సింపుల్, ఇక్కడ ఈమెయిల్ అని పెట్టింది కాబట్టి ఏం చేస్తాడు? ఎస్ఎంటిపి ప్రోటోకాల్ యూజ్ చేస్తుంది. ఇది అంటే సింపుల్ ఫర్ ఈమెయిల్ సర్వీసెస్కి ఎస్ఎంటిపి ప్రోటోకాల్ యూజ్ చేసి ఈమెయిల్ అనేది యాడ్ అవుతుంది. యాడ్ అయినాక ఇప్పుడు నెక్స్ట్ ఎట్టిపోతుంది అంటే ట్రాన్స్పోర్ట్ లేయర్కి వెళ్తుంది. ట్రాన్స్పోర్ట్ లేయర్ నుంచి నెక్స్ట్ వచ్చి ఇంటర్నెట్ లేయర్ కాబట్టి నెట్వర్క్ హెడర్ అనేది యాడ్ అవుతుంది. లాస్ట్కి వచ్చేది ఏంటిది? డాటా లింక్ లేయర్. ఈ రెండు కలిపి డాటా లింక్ అని ట్రాన్స్పోర్ట్ ఫిజికల్ లేయర్ అయింది. సో నెట్వర్క్ యాక్సెస్ లేయర్ అయింది. సో ఫ్రేమ్స్ లెక్క ఇట్లా ఒక్కొక్క లేయర్ డాటాని ఒక్కొక్క లేయర్ అనేది యాడ్ అవుతూ వస్తుంది. సో ఫస్ట్ ఏమైతే డాటా అనేది ట్రాన్స్పోర్ట్ లేయర్లోకి వచ్చే వరకు సెగ్మెంట్స్ లెక్క డివైడ్ అవుతుంది. సెగ్మెంట్స్ నుంచి నెట్వర్క్ లేయర్లోకి వచ్చే వరకు ప్యాకెట్స్ లెక్క డివైడ్ అవుతుంది. ప్యాకెట్స్ నుంచి లాస్ట్ డాటా లింక్ లేయర్ వచ్చే వరకు, డాటా లింక్ అండ్ ఫిజికల్ లేయర్ వచ్చే వరకు ఫ్రేమ్స్ లెక్క డివైడ్ అవుతుంది. ఫ్రేమ్స్ నుంచి బిట్స్లోకి వెళ్తాయి, అది ట్రాన్స్పరెంట్ అయ్యి మళ్ళీ ఇంకొకటికి, ఇది మిషన్ 1, మిషన్ 2. సో ఇలా వచ్చి మళ్ళీ ఇట్లా ఫ్రేమ్స్, ప్యాకెట్స్, సెగ్మెంట్స్ డాటా నుంచి ఇంకొకరికి నువ్వు ఒక మెసేజ్ అని పెట్టినాక ఇలా వచ్చి ఇప్పుడు ఈమెయిల్లో పంపినాక ఇట్లా వచ్చి మళ్ళీ రివర్స్ ఇట్లా వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ లేయర్ ఇట్ రెస్పాన్స్ ఫర్ ఎండ్ టు ఎండ్ కమ్యూనికేషన్ అండ్ ఎర్రర్ ఫ్రీ డెలివరీ ఫర్ ద డాటా అనేది ఎర్రర్ ఫ్రీ డెలివరీ చేయడానికి ట్రాన్స్పోర్ట్ లేయర్ అని పనికొస్తుంది. కనెక్షన్ ఇప్పుడు ఈ రెండు రకాలు ఉంటాయి ట్రాన్స్పోర్ట్ లేయర్, కనెక్షన్ ఓరియంటెడ్, కనెక్షన్లెస్ ఓరియంటెడ్. కనెక్షన్ ఓరియంటెడ్ వచ్చేసి టీసీపీ, మనం మాట్లాడుకుంటే టీసీపీ ఐపీ మోడల్, ట్రాన్స్పోర్ట్ కంట్రోల్ ప్రోటోకాల్ టీసీపీ అంటే. తర్వాత యూడిపి, యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. కనెక్షన్ వాడాలంటే టీసీపీ వాడతాం, కనెక్షన్లెస్ కావాలంటే యూడిపి వాడతాం. ఓకే, నెక్స్ట్ యూడిపి ఫుల్ ఫామ్ యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ నెట్వర్క్ లేయర్, థర్డ్ లేయర్. ఓకే, ఇట్ అలౌస్ యూస్ టు ఇంజెక్ట్ ప్యాకెట్స్ ఇంటూ ఎనీ నెట్వర్క్. ఇప్పుడు ప్యాకెట్స్ అనేది ఇంజెక్ట్ చేయాలి. ఇప్పుడు చెప్పాను కదా, డాటా అనేది సెగ్మెంట్స్ లెక్క డివైడ్ అయితే సెగ్మెంట్స్ నుంచి ప్యాకెట్స్ అనేది ఇంజెక్ట్ చేయాలి ఇప్పుడు దీనిలోకి. సో హోస్ట్కి ప్యాకెట్స్ అనేది ఇంజెక్ట్ చేస్తుంది ఇంటర్ నెట్వర్క్ లేయర్. ఇప్పుడు దీని లోపల ఐపీఏ ఉంటుంది, ఐసీఎంపీ అని ఉంటాయి, రెండు ప్రోటోకాల్స్ ఉంటాయి. ఐపీ అడ్రస్ ఫర్ ప్రాపర్ డెలివరీ ఆఫ్ ద ప్యాకెట్ టు ద డెస్టినేషన్. ఇప్పుడు దాని కరెక్ట్ ఐపీ అడ్రస్ తెలిస్తేనే కరెక్ట్ డెస్టినేషన్లో అది రీచ్ అవుతుంది. అది దాని ఐపీ అడ్రస్ యొక్క నీడ్. అది ఎక్కడ వస్తుంది? ఇంటర్నల్ నెట్వర్క్ లేయర్ లోపల వస్తుంది. ఐసీఎంపీ అంటే ఏంటిది? ఎర్రర్ రిపోర్టింగ్ ప్రోటోకాల్. ఇది ఏం చేస్తుంది? ఎర్రర్ ఏమైనా ఉంటే అది రిపోర్ట్ చేస్తుంది. ఏది? ఐసీఎంపీ ప్రోటోకాల్ దానికి పనికొస్తుంది. ఐపీ అనేది ఐపీ అడ్రస్, ఐపీ ప్రోటోకాల్ దేనికి పనికొస్తుంది అంటే కరెక్ట్ డెస్టినేషన్లో డాటాని డెలివర్ చేయడానికి ఇది పనికొస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేది ఏంటిది? నెట్వర్క్ యాక్సెస్ లేయర్, లాస్ట్ లేయర్. ఇది ఈ నెట్వర్క్ యాక్సెస్ లేయర్ అంటే చెప్పినా కదా, డాటా లింక్ ఫిజికల్ రెండు కలిపితే నెట్వర్క్ యాక్సెస్ లేయర్ వస్తుంది. అంటే ఫోర్త్ వన్, ఇది దీని గురించి చెప్తున్నాను. ఇది ఏం చేస్తుంది అంటే ఎర్రర్ కంట్రోల్, ఫ్లో కంట్రోల్, యాక్సెస్ కంట్రోల్, బిట్ కన్వర్జేషన్ ఇవన్నీ హెల్ప్ చేస్తుంది నెట్వర్క్ యాక్సెస్ లేయర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇక్కడ ఈ డయాగ్రామ్ కనిపిస్తుంది కదా. ఓకే, ఇప్పుడు సెండర్ నుంచి ఒక హెచ్టిటిపి అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ యూజ్ చేసింది, రిక్వెస్ట్ సెండ్ చేసినాం. ఇప్పుడు దానికి ట్రాన్స్పోర్ట్ లేయర్కి వచ్చేసరికి టీసీపీ అంటే ఏమని చెప్పిన కనెక్షన్ లెస్ కావాలంటే యూడిపి వాడతాం. సో కనెక్షన్ ఓరియంటెడ్ వాడుతున్నాడు కాబట్టి టీసీపీ ప్రోటోకాల్ అనేది యాడ్ అయింది. సో ఇట్లా నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ లేయర్కి చెప్పిన కదా ఐపీ అడ్రస్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, నెట్వర్క్ వచ్చేసరికి ఐపీ అనేది యాడ్ అవుతుంది. ఒక్కొక్క లేయర్ డాటా కొట్టి దాని యొక్క ప్రోటోకాల్స్ అనేది యాడ్ అవుతుంది. ఫస్ట్ దాంట్లో హెచ్టిటిపి ప్రోటోకాల్ యాడ్ అయింది అప్లికేషన్ లేయర్లో. తర్వాత అకార్డింగ్ టు మన రిక్వెస్ట్ ఆధారంగా రిక్వెస్ట్ పెట్టగానే ఇది హైపర్ టెక్స్ట్ www అనేసి హైపర్ టెక్స్ట్ మార్కప్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ యాడ్ అయ్యింది. తర్వాత టీసీపీ కనెక్షన్ ఓరియంటెడ్ కాబట్టి టీసీపీ ప్రోటోకాల్ యాడ్ అయ్యింది. తర్వాత నెట్వర్క్లో వచ్చేసరికి ఐపీ కరెక్ట్ ఐపీ ప్రోటోకాల్ దేనికి ఫోన్కి వస్తుంది?
ఆ డాటాని కరెక్ట్ డెస్టినేషన్ రీచ్ చేయడానికి ఐపీ ప్రోటోకాల్ పనికొస్తుంది. తర్వాత డేటా లింక్ అండ్ ఫిజికల్ లేయర్. డేటా లింక్ లేయర్లో ఏం చేస్తుంది, ఈథర్నెట్ అనేది యాడ్ చేస్తారు. ఓకేనా. తర్వాత ఫిజికల్ లేయర్ ఏంటది, ఈ ఏటి ఉందో దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి కదా, ఒక మీడియం త్రూనే కదా ఆ డేటా అనేది ట్రాన్స్ఫర్ అయ్యేది. సో ఫిజికల్ లేయర్ అనేది ఒక మీడియం ప్రొవైడ్ చేస్తుంది, దాని అకార్డింగ్గా ఇట్లా అవుతుంది. సో మళ్ళీ రివర్స్గా ఇట్లా సెండర్ నుంచి సేమ్ ఇప్పుడు ఇక్కడ ఇంటర్నెట్ పోయి ఇక్కడ ఐపీ, తర్వాత టీసీపీ, తర్వాత ఎస్టీటీపీ అలా రిసీవర్కి వెళ్తుంది. ఇట్లా దీని యొక్క ఆర్కిటెక్చర్. ఇప్పుడు దీని యొక్క ఆర్కిటెక్చర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్కిటెక్చర్. ఇప్పుడు వెబ్ పేజ్లో నువ్వు రిక్వెస్ట్ పెట్టినావు. సో ఫస్ట్ వెబ్ పేజ్ నుంచి హోస్ట్కి వెళ్తుంది, హోస్ట్ నుంచి నెట్వర్క్ క్లౌడ్ నుంచి మీడియా నుంచి మళ్ళీ ఇంకో మీడియాకి వెళ్ళి క్లౌడ్కి వెళ్ళి హోస్ట్కి వెళ్ళి మళ్ళీ సర్వర్కి వెళ్ళి క్లయింట్ నుంచి సర్వర్కి కమ్యూనికేషన్ చేయాలంటే. సో ఇక్కడ పేజ్ అనేది అప్డేటెడ్ పేజ్ వెళ్ళి ఓపెన్ అయింది సర్వర్ సైడ్. సో ఇక్కడ చూడండి 4 ఉన్నాయి, 4 లేయర్స్ అనమాట. ఇది అప్లికేషన్ లేయర్, ఇది క్లయింట్ సర్వర్ మోడల్. నెక్స్ట్ ఇప్పుడు హోస్ట్ టు హోస్ట్ ఎట్లా కమ్యూనికేషన్ అవుతున్నాయి, ట్రాన్స్పోర్ట్ లేయర్ ఆధారంగా. అట్లనే క్లౌడ్ టు క్లౌడ్ ఎట్లా కమ్యూనికేట్ అవుతున్నాయి, ఇంటర్నెట్ లేయర్ ఆధారంగా. ల్యాన్, మ్యాన్, వ్యాన్ ఇవన్నీ దీని కిందకి వస్తాయి. లైన్ ఓకే. ల్యాన్ అంటే షార్ట్ రేంజ్, మ్యాన్ అంటే కొంచెం పెద్దది, వ్యాన్ అంటే మొత్తం వైడ్ ఏరియా నెట్వర్క్. నెక్స్ట్ మీడియం లింక్ లేయర్, ఫిజికల్, మీడియం, ఇండిపెండెంట్. ఇవన్నీ ఆర్కిటెక్చర్ అనమాట, టీసీపీ/ఐపీ మోడల్ యొక్క ఆర్కిటెక్చర్. నెక్స్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ట్రాన్స్మిషన్ మీడియాని చూద్దాం. ఓకే. ట్రాన్స్మిషన్ మీడియాలో 2 రకాలు ఉంటుంది, ఒకటి గైడెడ్ మీడియా, ఇంకోటి అన్గైడెడ్ మీడియా. ఓకే. 2 రకాల మీడియాస్ ఉంటాయి. లేయర్ 0 అంటే ఏది, ఫిజికల్ లేయర్. కెన్ broadly be defined that carrying information from source to destination. ఇక్కడ సోర్స్ నుంచి డెస్టినేషన్కి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది కదా. సో 2 విధాలుగా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, ఒకటి వైడెడ్, ఇంకోటి వైర్లెస్. వైడెడ్ గైడెడ్ మీడియా అంటారు, వైర్లెస్ని అన్గైడెడ్ అంటారు. గైడెడ్ మీడియాని ఎట్లా ట్విస్టెడ్ పేరు, కోయాక్సిల్ కేబుల్, ఫైబర్ ఆప్టికల్. వైడ్ యూజ్ చేయాలంటే డేటాని వైడ్ నెట్వర్క్తో ట్రాన్స్మిట్ చేయాలంటే ఇవి 3 వాడతాం. వైర్లెస్ యూజ్ చేయాలంటే రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్, ఇన్ఫ్రారెడ్ వేవ్స్ యూజ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు 1 by 1 చూద్దాం. గైడెడ్ మీడియా ఆర్ డోస్ విచ్ ప్రొవైడ్ కనెక్షన్ ఫ్రమ్ వన్ డివైస్ టు అనర్. అంటే ఒక కనెక్షన్ ఆధారంగా, వైర్స్ ఆధారంగా కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చి ట్విస్టెడ్ పేర్ ఒక ఇమేజ్ నేను ఇప్పుడు వేస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు దాని గురించి చూసారా, ఇప్పుడు ఇమేజ్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. కన్సిస్ట్ ఆఫ్ 2 కండక్టర్స్, కాపర్, 2 కాపర్ ఉంటాయి అన్నట్టు, 2 కండక్టర్స్ ఉంటాయి. ఈ లోపల అన్నిట్లో కాపర్ వైర్స్ ఉంటాయి. మీరు చూసారు ఈ ట్విస్టెడ్ పేరు. ఈచ్ విత్ ఈస్ ఓన్ ప్లాస్టిక్ ఇన్సులేషన్. ఇప్పుడు దాని లోపల ఇట్లా అన్ని కాపర్ వైర్స్ ఉంటాయి, దానిపైన అంటే ప్లాస్టిక్ కవర్ అనేది ఇట్లా కవర్ అయ్యి ఉంటుంది. అవన్నీ ఇట్లా ట్విస్టెడ్ ఉంటాయి, అన్నీ ఇట్లా ట్విస్టెడ్ ఉంటాయి, అన్ని ట్విస్టెడ్ ఉంటాయి. షీల్డెడ్ అండ్ అన్షీల్డెడ్ ట్విస్టెడ్ పేర్ ఆఫ్ కేబుల్స్ ఉంటాయి. సో ఇట్లా ఫస్ట్ బయట బ్లాక్ కలర్ జాకెట్ అంటారు దాన్ని, తర్వాత బ్రేడెడ్ ఆర్ ఫాయిల్ షీల్డ్ అని ఉంటుంది దానిపైన. దాని తర్వాత లోపల కాపర్ వైర్స్ అని ఉంటాయి, కాపర్ వైర్స్ పైన అన్నిటి ప్లాస్టిక్ ఫాయిల్ షీట్స్ ఉంటాయి. తర్వాత ఇవన్నీ ఇలా ఒకటి ఇట్లా ట్విస్టెడ్ అయ్యి ఉంటాయి. ఇలా డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, దాన్ని ట్విస్టెడ్ పేర్ అంటే. ఓకేనా. నెక్స్ట్ వచ్చి కోయాక్సిల్ కేబుల్. కోయాక్సిల్ కేబుల్ అంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా డిష్ వైర్ చూసారా, వెనక టీవీ వెనక పెడతాం సార్ డిష్ వైర్. ఆ డిష్ వైర్ ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ అయ్యి ఇట్లా అన్ని బయట చిన్న వైర్ ఇట్లా వస్తుంది, స్టీల్ కాపర్ వైర్, రైట్. ఆ కండక్టర్ ఇవన్నీ ఇట్లా పెద్ద వచ్చేసేసి అంటే వైర్ ఉంటుంది, ఇట్లా చిన్న స్టీల్ ఇట్లా వైర్ వస్తుంది ఇట్లా బయటకి, దాన్ని కోయాక్సిల్ కేబుల్ అంటారు. యాజ్ ఎ సెంట్రల్ కోర్ కండక్టర్ ఆఫ్ సాలిడ్ వైర్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఇన్సులేషన్ షీట్. ఒక షీట్ ఉంటుంది, ఇన్సులేషన్ షీట్, దాని లోపల ఎన్క్లోజ్ అయ్యి ఉంటుంది. విచ్ ఇన్ టర్న్ ఎన్క్యాప్స్ ఇన్ అనదర్ అవుటర్ కండక్టర్ ఆఫ్ ఎ మెటల్ ఫాయిల్. ఇక్కడ మెటల్ ఫాయిల్, ఇది అంటే మెటల్ ఫాయిల్ ఉంటుంది. బ్రైడెడ్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ టూ. దీన్ని టీవీ కేబుల్లో యూజ్ అయ్యి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ అవుటర్ జాకెట్ ఉంటుంది, దీని ఇమేజ్ కూడా వేస్తాను చూడండి. తర్వాత బ్రైడెడ్ షీట్ ఉంటుంది దానిపైన, తర్వాత ఫాయిల్ షీట్ ఉంటుంది, ఫాయిల్ షీట్ లోపల ఇది డీఎలక్ట్రిక్, తర్వాత ఫాయిల్ షీట్, దాని మిడిల్లో ఇట్లా స్టీల్ ఉంటుంది, ఇక కాపర్ వైర్ ఉంటుంది, సెంటర్ కండక్టర్. ఇక్కడనే మన డాటా అంటే ట్రాన్స్ఫర్ అవుతుంది. టీవీ కేబుల్ అనేది డిష్ వైర్ మన భాషలో చెప్పండి. నెక్స్ట్ ఫైబర్ కేబుల్, గ్లాసెస్ ఉంటాయి అన్నమాట, ఇట్లా 2 ఇట్లా గ్లాస్
కోర్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఎట్లా పనిచేస్తుందంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే తెలుసుగా, ఇది ఒక మిర్రర్ అనుకున్నాం, ఇది ఒక మిర్రర్, ఇది ఒక 2 మిర్రర్స్ అనుకున్నాం. దీని లోపల లైట్ ప్రాసెస్ ఏమవుతుంది, ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది, రైట్, ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. సో డాటా అనేది ఇట్లా ట్రాన్స్మిట్ అవుతుంది యూజింగ్ లైట్ ఆధారంగా డాటా అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. అప్పుడు ఫైబర్ ఆప్టికల్ కేబుల్ అంటారు. దాని లోపల డాటా ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంటేనే బికాస్ ఆఫ్ లైట్. ఇప్పుడు లైట్ చాలా స్పీడ్లో పోతుంది కాబట్టి డాటా అనేది చాలా స్పీడ్గా ట్రాన్స్ఫర్ చేయగలుగుతాం. కంపేర్ టు ట్విస్టెడ్ పేర్ అండ్ కోయాక్సిల్ కేబుల్తో కంపేర్ చేస్తే ఫైబర్ కేబుల్ ఆప్టిక్తోని చాలా స్పీడ్గా డాటా అనేది ట్రాన్స్ఫర్ చేయగలుగుతాం. ఓకే, ఇదేంటి చూడండి, మేడప్ ఆఫ్ గ్లాస్ ఆర్ ప్లాస్టిక్ ఆర్ ట్రాన్స్మిట్ సిగ్నల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఎట్లా అంటే ట్రాన్స్మిట్ సిగ్నల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్తోని మనం డాటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తాం యూజింగ్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ చెప్పినా కదా, 2 మిర్రర్లో ఇట్లా లైట్ అనేది ఇట్లా రిఫ్లెక్ట్ అవుతూ వెళ్తుంది డాటా అనేది యూజింగ్, దాన్ని టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటారు. ఏ గ్లాస్ ఆర్ ప్లాస్టిక్ కోడ్ ఈజ్ సరౌండెడ్ బై ఏ క్యాడిలింగ్ లెస్ డెన్స్ గ్లాస్ ఆర్ ప్లాస్టిక్. ఇట్లా ఉంటుంది అండి, ప్లాస్టిక్ ప్యాకెట్ ఉంటుంది, దాని లోపల గ్లాస్ క్యాడిలింగ్ ఉంటుంది, దీని లోపల గ్లాస్ కోర్ ఉంటుంది ఇట్లా. ఓకేనా, బ్యాక్బోన్ నెట్వర్క్ కాస్ట్ ఎఫెక్టివ్ కెన్ గో అప్ టు 1600 GPS వరకు దీని రేంజ్ ఉంటుంది. ఐఏ బ్యాండ్విడ్త్, లెస్ సిగ్నల్ అటెన్షన్, నో నాయిస్ ప్రాబ్లం ఉండదు, నో కరోషన్, లైట్ వెయిట్, గ్రేటర్ ఇమ్యూనిటీ టు ట్యాపింగ్, ఇన్స్టాలేషన్ అండ్ మెయింటెనెన్స్, యూనిడైరెక్షన్ లైట్ ప్రొపగేషన్, కాస్ట్. సో ఇవన్నీ దీని యొక్క ఫీచర్స్. ఇప్పుడు ఆప్టికల్ అయితే ఇప్పుడు ఫైబర్ ఆప్టికల్ మాట్లాడుకున్నాం కదా, దాని యొక్క డిఫరెంట్ 3 టైప్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ ద మోడ్స్, బేస్డ్ ఆన్ ద రిఫ్లెక్టింగ్ ఇండెక్స్, బేస్డ్ ఆన్ ద మెటీరియల్ దే యూజ్. అవేంటి చూద్దాం. బేస్డ్ ఆన్ ద మోడ్స్, ఇప్పుడు ఒకటే రే ఆఫ్ లైట్ ట్రాన్స్మిట్ అయినాకో ఆప్టికల్ ఫైబర్ ఆప్టికల్ అన్న ఆప్టికల్ ఫైబర్ అన్న ఒకటే, ఓకేనా, కన్ఫ్యూజ్ కాకండి. ఒకటే సింగిల్ రే ఆఫ్ లైట్ ట్రాన్స్మిట్ అయినాకో దాన్ని సింగిల్ మోడ్ అంటారు. 1 రే ఆఫ్ లైట్ అనేది ట్రాన్స్మిట్, ఈ 2 గ్లాసులు బ్లాక్ కలర్తో రాసినాం కదా, ఇక్కడ సోర్స్ నుంచి డెస్టినేషన్కి ఓన్లీ సింగిల్ రే అనేది ట్రాన్స్మిట్. ఈ పైన ఫైబర్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ గ్లాస్ రిఫ్లెక్ట్ అవ్వకుంటే వెళ్ళిపోతుంది అనమాట. సింగిల్ రే ఆఫ్ లైట్ ఉన్నాకో దాన్ని సింగిల్ మోడ్ అంటారు. నెక్స్ట్ ఒకవేళ మల్టీ రేస్ ఆఫ్ లైట్ ఉన్నాకో దాన్ని మల్టీ మోడ్ అంటారు. అర్థమైనగా, సింగిల్ మోడ్ అంటే ఓన్లీ 1 రే ఆఫ్ లైట్, మల్టీ మోడ్ అంటే చాలా రేస్ ఆఫ్ రైస్ అన్ని రిఫ్లెక్ట్ అవుతూ డాటా అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. అర్థమైందా, డాటాని ఎట్లా పంపిస్తున్నావు నువ్వు, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్ లాగా పంపిస్తున్నావు. ఇప్పుడు లైట్ చాలా స్పీడ్ వెళ్తుంది కాబట్టి డాటా అనేది కూడా చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. డాటాని లైట్ ఆధారంగా లైట్లకు పంపిస్తున్నాం. నెక్స్ట్ రిఫ్లెక్టివ్ ఇండెక్స్ అంటే యాక్చువల్గా ఇప్పుడు ఒక లైట్ అనేది ఇది ఒక మీడియం అనుకున్నాం, ఈ పైన స్కై అనుకున్నాం, ఇది పైన మన బయట, ఇది లోపల వాటర్ అనుకున్నాం, ఇది బయట, ఇది లోపల. ఇప్పుడు గ్లాస్ వాటర్ మీ రిఫ్లెక్టివ్ ఇండెక్స్ తెలుసు, కానీ ఒకసారి రివైజ్ చేస్తున్నా అంటే ఒక లైట్ అనేది ఒక మీడియం నుంచి, ఇది ఎయిర్ అని ఒక మీడియం అనుకున్నాం, ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి పోయినప్పుడు దాని యొక్క యాంగిల్ అనేది మారుతుంది. యాక్చువల్లీ ఇలా పోయాల్సిన రైట్ ఇలా పోతుంది. ఓకే, అర్థమైందా. సో ఈ చేంజ్ ఆఫ్ డైరెక్షన్ చూసిన, ఇది ఇండెక్స్ రే, రిఫ్లెక్టెడ్ రే. సో ఈ యాంగిల్ని రిఫ్లెక్టివ్ ఇండెక్స్ అంటారు. అర్థమైందా. అయితే ఇండెక్స్ ఉందో మారిన ఇండెక్స్ని రిఫ్లెక్టివ్ ఇండెక్స్ అంటారు. అర్థమైందా. ఇప్పుడు మీకు లైట్ అనేది ఒక మీడియం నుంచి ఇంకో మీడియం పోయినప్పుడు దాని యొక్క యాంగిల్ అనేది మారుతుంది. యాక్చువల్గా ఇలా పోవాల్సిన లైటు ఇలా వెళ్తుంది, మారుతుంది, దాని యొక్క పార్ట్ అనేది మారుతుంది. దాన్ని రిఫ్రాక్టివ్ రే అంటారు. ఆ మారిన యాంగిల్ని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటారు. అర్థమైంది. ఇప్పుడు బేస్డ్ ఆన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే చూద్దాం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే అర్థమైంది కదా. ఇప్పుడు స్టెప్ ఇండెక్స్ అంటే అయితే ఆ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీకు చెప్పాను, అది యూనిఫామ్గా ఉంటుంది. ఇది చూడండి, ఇక్కడ యూనిఫామ్గా అవుతుంది రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో సోర్స్ నుంచి డెస్టినేషన్కి ఈ 2 మిర్రర్స్ అనుకున్నాం, ఇది ఫైబర్, ఈ క్యాడిలింగ్ అనేది పైన అంటే ఇట్లా కవరింగ్ చేస్తారు. 2 సైడ్ రిఫ్లెక్షన్ ఉంటే బాగుండదు కదా సార్, బయట సైడ్ కవరింగ్ ఉంటుంది, లోపల మిర్రర్ ఉంటుంది. సో యూనిఫామ్, ఇక్కడ చూడండి యాంగిల్స్ అన్నిటికీ సేమ్ ఉన్నాయి. సో ఎప్పుడైతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ యూనిఫామ్ ఉన్నాకో దాన్ని స్టెప్ ఇండెక్స్ అంటారు. ఎప్పుడైతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ నాన్ యూనిఫామ్ ఉన్నాకో దాన్ని గ్రేడెడ్ ఇండెక్స్ ఆప్టికల్ ఫైబర్ అంటారు. ఏంటిది గ్రేడెడ్ ఇండెక్స్, ఓకేనా. ఇక్కడ చూడండి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది డిఫరెంట్ యాంగిల్స్లో ఉంది. సో ఇక్కడ రేస్ కూడా డిఫరెంట్గా వెళ్తాయి. ఇది గ్రేడెడ్ ఇండెక్స్. ఒక యూనిఫామ్ ఉంటే స్టెప్ ఇండెక్స్, ఒకటే రే పోతే సింగిల్ మోడ్, చాలా రేస్ పోతే మల్టిపుల్. ఇప్పుడు బేస్డ్ ఆన్ ద మెటీరియల్ యూజ్డ్ చూద్దాం. మెటీరియల్ ప్లాస్టిక్ ఆప్టికల్ ఫైబర్స్ అంటే
ఫర్ ట్రాన్స్మిటింగ్ ఆఫ్ లైట్ పాలిమెటలైట్ క్రైరైట్ ఈజ్ యూజ్డ్ ఫర్ కోర్ మెటీరియల్. అయితే ఇప్పుడు మనం ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా కోర్ మెటీరియల్, ఆ కోర్ మెటీరియల్ ప్లాస్టిక్ అనేది యూజ్ చేస్తే దాన్ని ప్లాస్టిక్ ఆప్టికల్ ఫైబర్స్, ప్లాస్టిక్ అండ్ ప్లాస్టిక్ అని ఈ మెటీరియల్ యూజ్ చేస్తారు ఫర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ దాట్. ఒకవేళ గ్లాస్ యూజ్ చేసినాం దాన్ని గ్లాస్ ఫైబర్స్ అంటారు. దీస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఫైన్ గ్లాస్ ఫైబర్స్. ద కోర్ అండ్ క్యాడిలింగ్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్స్ ఈజ్ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్. ఓకే, ఇది లోపల అనేది గ్లాస్తో చేస్తారు, బయట అనేది ప్లాస్టిక్తో చేస్తారు అనేసి చెప్తుండు. కోర్ అండ్ క్యాడిలింగ్ ఆఫ్ ప్లాస్టిక్ ఫైబర్స్ ఈజ్ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్ అండ్ ఎక్స్ట్రీమ్లీ ఫైన్ గ్లాస్ ఫైబర్స్. ఆ కోర్ అని అర్థమైందా? దీన్ని గ్లాస్ ఫైబర్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి అన్గైడెడ్ మీడియా అంటే వైర్లెస్. చెప్పినా కదా ఇప్పుడు ట్రాన్స్మిటర్ మీడియా 2 రకాలు ఉంటాయి. కొంచెం అని ఇప్పుడు టూ వేస్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఇప్పుడు వైర్లెస్ మాట్లాడుకున్నాం. వైర్లెస్ చూద్దాం. వైర్లెస్ ఫస్ట్ వచ్చేసి వైర్లెస్లో 3 ఉంటాయి: రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్, ఇన్ఫ్రారెడ్. దీని ముందు చెప్పాము చిన్న ఇంట్రడక్షన్ లాంటిది ఇస్తుంది చూడండి. అవి ఎట్లా? ఫస్ట్ గ్రౌండెడ్ ప్రొపగేషన్. గ్రౌండెడ్ ప్రొపగేషన్ అంటే వేవ్స్ ట్రావెల్ టు ద లోవర్ పోర్షన్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ అగ్గింగ్ ద ఎర్త్. దే ఆర్ omni డైరెక్షన్. డిస్టెన్స్ డిపెండ్స్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ పవర్. ఎర్త్ని ఇంకో చూడండి, ఇది గ్రౌండ్. ఆ ఎర్త్ని హగ్ చేసుకుంటూ ఉంటూ, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎఫ్ఎం రేడియో విల్ హ్యావింగ్ లో ఫ్రీక్వెన్సీ లార్జ్ వేవ్ లెంత్, కిలోహర్ట్జ్ నుంచి మెగాహర్ట్జ్ వరకు ఉంటుంది. చాలా తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, పెద్ద వేవ్ లెంత్ ఉంటుంది. బెండ్ అరౌండ్ ద ఆబ్స్టికల్స్ బికాస్ లార్జ్ వేవ్, చాలా పెద్ద వేవ్ లెంత్ ఉంటుంది కాబట్టి ఆబ్స్టికల్స్ ఉన్నప్పుడు అది బెండ్ అవుతుంది. లైక్ ఎగ్జాంపుల్ లైట్ అండ్ సౌండ్. ఇది దేనికి పనికి వస్తుంది? షార్ట్ రేంజ్కి పనికి. ఎగ్జాంపుల్ ఎఫ్ఎం రేడియో. ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్మిటర్ ఉన్నాడు, ఇక్కడ రిసీవర్ ఉన్నాడు. స్కిప్ ఏరియా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా హగ్ చేసుకుంటే గ్రౌండ్ని ఆ వేవ్స్ అనేది ట్రాన్స్మిట్ అవుతాయి. దీని ఏమంటారు? గ్రౌండెడ్ ప్రొపగేషన్ అంటారు. స్కై ప్రొపగేషన్ అంటే ఇలా ట్రాన్స్మిటర్ యాంటీనా, రిసీవర్ యాంటీనా ఉంటుంది. ఇప్పుడు ఏఎం రేడియోస్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు సింగపూర్ రేడియో నువ్వు వినొచ్చు. అక్కడ చాలా సెట్ చేస్తే సింగపూర్ రేడియో, పాకిస్తాన్, మలేషియా అవన్నీ ఎట్లా వింటున్నాయి? యూజింగ్ స్కై ప్రొపగేషన్. సో ఏం చేస్తారంటే దీనికంటూ హై ఫ్రీక్వెన్సీ రేడియో వేవ్స్, ఇక్కడ లో ఫ్రీక్వెన్సీ ఉంటుంది కానీ వేవ్ లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది? హై ఫ్రీక్వెన్సీ రేడియో వేవ్స్ రేడెడ్ అప్వర్డ్స్ ఇంటూ ద ఐనోస్పియర్ వేర్ దే ఆర్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ టు ద ఎండ్ విత్ గ్రేటర్ డిస్టెన్స్ విత్ ద లోవర్. సో ఏం చేస్తారంటే వీటిని ఐనోస్పియర్ ఉంటుంది కదా, ఐనోస్పియర్కి అంతా పంపిస్తారు. సో ఐనోస్పియర్ తాకినాక బౌన్స్ బ్యాక్ అవుతుంది, బౌన్స్ బ్యాక్ అయ్యి గ్రౌండ్కి వెళ్తుంది. సిగ్నల్ ప్రోగ్రెస్ అట్లా గ్రౌండ్ బౌన్స్ బ్యాక్ అయ్యి ఐనోస్పియర్ పంపిస్తారు, అవి బౌన్స్ బ్యాక్ అయ్యి రిసీవర్ యాంటీనాకి రీచ్ అవుతాయి. సో అలా అనమాట. 3 మెగాహర్ట్జ్ నుంచి 32 మెగాహర్ట్జ్ వరకు ఉంటుంది దీని రేంజ్. గో అప్ టు 5,000 కిలోమీటర్స్ వరకు దీని రేంజ్ ఉంటుందంట. ఏఎం రేడియోస్ వి గెట్ ద రేడియోస్ ఆఫ్ సింగపూర్, డిఫరెంట్ కంట్రీస్ రేడియోస్ అనేది మనకు వస్తాయి. దీని స్కై ప్రొపగేషన్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి లైన్ ఆఫ్ సైట్. ఇప్పుడు టీవీ రిమోట్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. టీవీ రిమోట్ మీద ఇట్లా లైట్ పెట్టి, టీవీ రిమోట్ లైట్ పెడితే బంద్ చేస్తామంటే బంద్ చేయవచ్చా? బంద్ చేయరాదు. సో ఇక్కడ నుంచి లైట్ టీవీ రిమోట్ ఇక్కడ పోతేనే అది చాలా అవుతుంది. ఆఫ్ చేయాలంటే ఆఫ్ చేయొచ్చు, ఛానల్లో మారచ్చు. సో ఆ లైన్ ఆఫ్ సైట్ అంటే అది లైన్ ఆఫ్ సైట్ అంటే ఇట్లా స్ట్రైట్ లైన్ ఇట్లా ఉన్నప్పుడే అది ఉంటుంది. మిడిల్ ఏదైనా ఆగితే అయిపోతుంది, అది లైన్ ఆఫ్ సైట్. వేరే హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ఉంటాయి, ట్రాన్స్మిట్ ఇన్ స్ట్రైట్ లైన్, పక్క స్ట్రైట్ లైన్ ఉంటుంది, ఏం పెట్టినా అయిపోతుంది. టీవీ రిమోట్ అది ఇస్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఫ్రమ్ యాంటీనా టు యాంటీనా, ఇక్కడ ఒక యాంటీనా ఉంటుంది రిమోట్లో, అక్కడ టీవీకి ఒక యాంటీనా ఉంటుంది, ఆ రెండు మిడిల్లో లైన్ ఆఫ్ సైట్తోనే చక్కగా వెళ్ళిపోతుంది. మిడిల్ ఏం పెట్టినా అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ టీవీ రేడియో అంటే ఇప్పుడు చెప్పినా కదా, అది ఒక్కొక్కటి ఇక్కడ ఒక్కొక్క దగ్గర యూజ్ చేస్తున్నారు వైర్లెస్ దాంట్లో. ఇప్పుడు రేడియో వేవ్స్లో ఏం యూజ్ చేస్తారు? ఇది యూజ్ చేస్తారు. నేను చెప్పిన గ్రౌండెడ్ ప్రొపగేషన్ యూజ్ చేస్తారు. ఇక చూడండి, దీన్ని 3 కిలో మెగాహర్ట్జ్ నుంచి 1 గిగాహర్ట్జ్ వరకు ఉంటుంది. ఓమ్ని డైరెక్షనల్ ఇన్ఫ్రారెడ్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ ఓమ్ని డైరెక్షనల్ స్కై మోడ్ అంటే ఇది. ఇంకా లాంగ్ డిస్టెన్స్కి పనికి వస్తుంది. కెన్ పెనట్రేట్ వాల్. ఇప్పుడు రేడియో ఎక్కడో చెప్తాడు, మన ఇంటి వరకు వస్తుంది. మిడిల్ చెట్లు ఉంటే, గోడలు ఉంటే అవన్నీ పాస్ అవ్వకుంటే వస్తుంది. సో పెనట్రేట్ అంటే కెన్ పాస్ టు ఇట్, దాని నుంచి పాస్ చేసుకుంటే మనకు వస్తుంది. ఇది ఎవరు మేనేజ్ బై ద గవర్నమెంట్. ఈ రేడియోస్ ఇవన్నీ వైర్లెస్ మీడియా. వైడ్ మీడియాలో ఏంటి? ట్విస్టెడ్, కోయాక్సిల్, ఆప్టికల్ ఫైబర్. వైర్లెస్లో రేడియో వేవ్స్ అయిపోయింది. నెక్స్ట్ మైక్రోవేవ్స్ 1 గిగాహర్ట్జ్ టు 300 గిగాహర్ట్జ్ వరకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చి యూనిడైరెక్షనల్ కెన్ ఫోకస్డ్ నారో సెండింగ్ అండ్ రిసీవింగ్ యాంటీనా నీడెడ్ కెన్ బి అలైన్. ఇట్లా యాంటీనాస్ ఉంటాయి, సెండింగ్ అండ్ రిసీవర్. స్కై ప్రొపగేషన్ యూజ్ చేస్తారు మైక్రోవేవ్స్లో. కెనాట్ బి పెనట్రేట్ వాల్ వైడ్ బ్యాండ్ సో దట్
హై డేటా రేట్స్ ఆర్ పాసిబుల్ మేనేజ్, ఇది కూడా గవర్నమెంట్ మేనేజ్ అవుతుంది. దీని బ్యాండ్విడ్త్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే చాలా లాంగ్ డిస్టెన్స్ వరకు ట్రాన్స్మిట్ చేయాలి కాబట్టి మైక్రోవేవ్స్. నెక్స్ట్ ఇన్ఫ్రారెడ్ అనేది లైక్ ఇప్పుడు మనం లైన్ ఆఫ్ సైట్ మాట్లాడుకున్నాం అట్లాంటిది. షార్ట్ రేంజ్ కమ్యూనికేషన్ లైక్ ఇప్పుడు ఏసీ రిమోట్, టీవీ రిమోట్, అట్లా హోమ్ అప్లికేషన్స్ ఏరియాలో ఇన్ఫ్రారెడ్ వాడతాం. ఇప్పుడు స్విచ్చింగ్ కాన్సెప్ట్ చూద్దాం. స్విచ్చింగ్లో రెండు ఉంటాయి, ఒకటి సర్క్యూట్ స్విచ్చింగ్, ఇంకోటి ప్యాకెట్ స్విచ్చింగ్. సర్క్యూట్ స్విచ్చింగ్ చూద్దాం. ఇప్పుడు ఇది ఒక ఓల్డ్ మెథడ్ అనమాట. ఇప్పుడు ఒక ఫోన్ నుంచి ఇంకో ఫోన్ మాట్లాడాలంటే అప్పట్లో ఇప్పుడు లైక్ ఢిల్లీ నుంచి ముంబై మాట్లాడాలనుకున్నాం. సో మిడిల్లో వేరే డిఫరెంట్ బెంగళూరు, కోల్కతాలో డిఫరెంట్ స్టేషన్స్ ఉంటాయి. ఒక మిడిల్లో ఒక పర్సన్ ఉంటారు. ఆ పర్సన్ అనేది ఏం చేస్తాడంటే అవి ఒక లైన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు, ఒక లైన్ని రిజర్వ్ చేసి నీకు పెడతాడు. సో ఢిల్లీ నుంచి ముంబైకి ఒక లైన్ అనేది రిజర్వ్ చేసి పెడతారు, అక్కడ స్విచ్ లాగా ఇస్తాం. సో దీంట్లో రెండు ఉంటాయి, ఒకటి టైం డివిజన్, ఒకటి ఫ్రీక్వెన్సీ డివిజన్. టైం అంటే 12 నుంచి 12:20 వరకు నువ్వు మాట్లాడవచ్చు, 20 నిమిషాల వరకు ఈ ఏటి పార్ట్ ఉందో ఈ లైన్ అనేది ఫ్రీగా ఉంటుంది. సో నువ్వు 20 నిమిషాల వరకు మాట్లాడు, అటు టైం డివిజన్. ఫ్రీక్వెన్సీ అంటే కొన్నిసార్లు లైన్స్ అనేది ఖాళీ ఉండవు, వేరే వాళ్ళు మాట్లాడుతుంటారు. సో కొద్దిసేపు వరకు సో ఇట్లా రెండు విధాలుగా డివైడ్ అయ్యి ఉంటుంది సర్క్యూట్ స్విచ్చింగ్ అన్నది. అర్థమైందా? ఇది ఒక ఓల్డ్ మెథడ్. ఇంకా దీని యొక్క హై కాస్ట్ అనమాట. ఇంకా దీని నో డిస్ట్రాక్షన్ ఏమి ఉండదు. దీని యొక్క అడ్వాంటేజ్ ఎందుకంటే ఏదైతే లైన్ ఉందో ఆ లైన్ అనేది మనకే రిజర్వ్ ఉంటుంది కాబట్టి ఏం కాదు. ఇంకా హై కాస్ట్ ఎందుకంటే అంటే నువ్వు మాట్లాడకపోయినా అక్కడ కాస్ట్లో పడుతుంది, ఎందుకంటే ఒక 20 నిమిషాలు టైం ఉంది కాబట్టి ఆ 20 నిమిషాలు ఆ లైన్ నీకు మాత్రమే రిజర్వ్ అయి ఉంటుంది. ఇది సర్క్యూట్ స్విచ్చింగ్ అంటే. ఇక్కడ రాసిన ఏ డెడికేటెడ్ పార్ట్ అన్న సర్క్యూట్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది ఎవరికి బిట్వీన్ సెండర్ అండ్ రిసీవర్ ప్రొవైడ్స్ ఏ గ్యారంటీ డేటా రేట్. సో ఒక సెండర్కి రిసీవర్కి ఒక డెడికేటెడ్ పార్ట్ అనేది ప్రొవైడ్ చేసి పెట్టేస్తాడు. సో కరెక్ట్గా ప్రొవైడ్స్ గ్యారంటీ డేటా రేట్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. డేటా కెన్ బి ట్రాన్స్మిట్ వితౌట్ ఎనీ డిలేస్ లేకుండా ట్రాన్స్మిట్ అవుతుంది. వన్స్ ద సర్క్యూట్ ఇస్ ఒక్కసారి నీ లైన్ అన్నది ఎస్టాబ్లిష్ చేసినాక డేటా అనేది ఆటోమేటిక్గా నువ్వు మాట్లాడుకోవచ్చు. సో టెలిఫోన్ సిస్టమ్ నెట్వర్క్ ఉంటున్నాయి కదా, దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద సర్క్యూట్ స్విచ్చింగ్. ఇది ఓల్డ్ మెథడ్. ఇప్పుడు కరెంట్ యూజ్ చేసేది ఏంటిది? ప్యాకెట్ స్విచ్చింగ్. ఓకేనా? ప్యాకెట్ స్విచ్చింగ్లో ఏముంటుందంటే రెండు రకాలు ఉంటాయి, ఒకటి డేటాగ్రామ్ అప్రోచ్, ఇంకోటి వర్చువల్ అప్రోచ్. డేటాగ్రామ్ అప్రోచ్లో ఏం చేస్తారంటే if the message is going to pass through a packet switching network, it needs to divide into packets of a fixed or variable size. అర్థమైందా? ఇప్పుడు ఒక మెసేజ్ అనేది ప్యాకెట్ స్విచ్చింగ్తోని ఇప్పుడు ఒక మెసేజ్ అనేది ప్యాకెట్ స్విచ్చింగ్ మెథడ్తో ట్రాన్స్మిట్ కావాలంటే ఫస్ట్ ఏం చేయాలంట, ఆ డేటా అనేది ప్యాకెట్స్ దాకా డివైడ్ కావాలి. అప్పుడు ఆ సైజ్ ఆఫ్ ప్యాకెట్ అనేది అక్కడ యూజ్ చేసే ప్రోటోకాల్ బట్టి ఆధారం ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు డేటా ఉంది, డేటా అనేది ప్యాకెట్స్ లెక్క డివైడ్ అవుతుంది. ఓకేనా? ఈ సైజుకి ఒక దాని పెద్ద ఉండొచ్చు, ఒకటి చిన్న ఉండొచ్చు, ఇంకోటి ఇంకా పెద్ద ఉండొచ్చు. ఈ సైజ్ ఎవరు డిటర్మైన్ చేస్తారు? బేస్డ్ ఆన్ ద ప్రోటోకాల్ ఆధారంగా దీని యొక్క సైజ్ అనేది డివైడ్ అవుతుంది. అర్థమైందా? డేటాగ్రామ్ నెట్వర్క్లో డేటా అనేది ప్యాకెట్స్ లెక్క డివైడ్ అవుతుంది. ఫస్ట్ ఆ సైజ్ ఆఫ్ ప్యాకెట్స్ డిపెండ్స్ ఆన్ ద ప్రోటోకాల్ ఏదైతే యూజ్ అవుతుందో ఆ సైజ్ అనేది ఫిక్స్డ్ ఉండొచ్చు, లేకపోతే ఏదైనా వేరియబుల్ సైజ్ ఉండొచ్చు. ఇక్కడ వరకు అర్థమైంది కదా, ప్యాకెట్స్ లాగా డివైడ్ అయింది. ఇప్పుడు ద ప్యాకెట్ స్విచ్చింగ్ దేర్ ఇస్ నో రిసోర్స్ అలొకేషన్ ఫర్ ద ప్యాకెట్. సో ఈ ప్యాకెట్ పక్క ఈ పార్ట్లోనే పోవాలి. ఇప్పటికి ఇంతకు ముందు మాట్లాడుకున్నా ఇదే లైన్లో రిజర్వ్డ్ అట్లా ఏమి ఉండదు, నాకు నచ్చినట్టు పోవచ్చు. సో ఇవన్నీ డిఫరెంట్ ప్యాకెట్స్, ఇట్లా డిఫరెంట్ ప్యాకెట్స్ ఉంటాయి. ఈ ప్యాకెట్స్ అన్ని లెక్క డిఫరెంట్ ప్యాకెట్స్లకు డివైడ్ అయింది. డేటాని ట్రాన్స్మిట్ కావాలంటే స్విచ్చింగ్ మోడ్లో ఫస్ట్ డేటా అనేది ప్యాకెట్స్లో డివైడ్ అయ్యి దాని సైజ్ అనేది డిపెండ్స్ ఆన్ ద ప్రోటోకాల్ యూజింగ్. సో ఇప్పుడు ఒకటి ఇట్లా పోవచ్చు, ఇట్లా పోయి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళచ్చు, ఇంకోటి ఇలా వెళ్తుంది, ఇంకోటి ఇలా వెళ్తుంది. సో పక్క రిజర్వ్ పార్ట్ అనేది నాకు నచ్చిన డైరెక్షన్ వెళ్ళిపోవచ్చు. ఒకటి ఇలా వెళ్ళచ్చు హోస్ట్కి, ఇంకోటి ఇలా వెళ్ళచ్చు ఇలా. సో నచ్చిన బాటలో పోతుంది అనమాట. ఏది డేటాగ్రామ్ నెట్వర్క్. ద డేటా ప్యాకెట్స్కి టేక్ డిఫరెంట్ రూట్స్ టు టేక్ డైరెక్షన్. హోస్ట్ 1 నుంచి హోస్ట్కి పోవాలంటే ఈ పాస్ట్లో ఇష్టం వచ్చినప్పుడు పోవచ్చు, ఇలా కూడా వెళ్ళచ్చు హోస్ట్కి. సో నచ్చిన పార్ట్లో డిఫరెంట్ ఫిక్స్డ్ పార్ట్ అనేది ఉండదు. ఓకేనా? అది డేటాగ్రామ్ పోర్ట్ కదండి. అర్థమైందా? నో రిజర్వ్డ్ బ్యాండ్విడ్త్ అనేది ఉండదు ఆన్ ద లింక్స్ అండ్ దేర్ ఇస్ నో షెడ్యూలింగ్ ప్రాసెసింగ్ టైం ఈ టైంలో నువ్వు వెళ్ళిపోవాలి అక్కడ డెస్టినేషన్ అన్నట్టు ఏముండదు. ఫర్ ఈచ్ ప్యాకెట్ రిసోర్సెస్ ఆర్ అలోకేటెడ్ ఆన్ డిమాండ్. ఆల్ అలొకేషన్ ఈస్ డన్ ఆన్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. ఫస్ట్ ఏది వస్తే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఆధారంగా ఆ రిసోర్స్ అన్ని అలోకేట్ అవుతాయి. ఇది డేటాగ్రామ్ ప్రోటోకాల్. ఇలా ప్యాకెట్ స్విచ్. నెక్స్ట్ వచ్చి వర్చువల్. దీని ప్యాకెట్ స్విచ్లో నెక్స్ట్ వచ్చి వర్చువల్ అనేది కాంబినేషన్ ఆఫ్ డేటాగ్రామ్
అండ్ సర్క్యూట్ స్విచ్చింగ్. అర్థమైందా? ఆ రెండింటిని కలిపితే ఇది వచ్చింది అనమాట. వర్చువల్ నెట్వర్క్ ఈజ్ అ క్రాస్ బిట్వీన్ ద సర్క్యూట్ స్విచ్చింగ్ అండ్ డేటా కన్వర్టర్. ఈ రెండింటిని కలిపితే వర్చువల్ నెట్వర్క్ అని వచ్చింది. ఇట్ హ్యాస్ సమ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బోత్. సర్క్యూట్ స్విచ్చింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటే డేటా నెట్వర్క్ క్యారెక్టరిస్టిక్స్. అర్థమైందా? ఈ సర్క్యూట్ స్విచ్చింగ్ ప్లస్ డేటా కన్వర్టర్ ఈక్వల్స్ టు వర్చువల్ అప్రోచ్ అనమాట. అర్థమైందా? దీని క్యారెక్టరిస్టిక్స్ ఉంటే రెండు క్యారెక్టరిస్టిక్స్ కలిపితే దీని క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి. యూజువల్లీ ఇన్ నవడేస్ టెలిఫోన్ నెట్వర్క్స్. ఇప్పుడు దీనికంటూ పక్క ఈ పార్ట్లో వెళ్ళాలని రిజర్వ్ చేసి పెట్టదు. పార్ట్ ఈస్ ఫిక్స్, కానీ రిజర్వ్ అయితే ఉండదు. ఏ నుంచి డికి ఈ పార్ట్లో వెళ్ళు అని చెప్తుంది. ఏ, బి, ఎఫ్, జి, డి ఈ పార్ట్లో వెళ్ళమని చెప్తుంది, కానీ ఇదే రిజర్వ్ చేసి పెట్టదు. అర్థమైందా?